ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. అంటే నువ్వు ఒక వాక్యాన్ని నమ్మిన, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందంగానే నీవు దేవుని కుమారుడవు కావు. కానీ దేవుడు ఆయన బైబిల్ గ్రంథంలోని ప్రతి వాక్యంగా ఉన్నాడు ఆయన. మరి మనం చిలక పంచాంగానికి చెందిన వారం కాదు. కొత్త సంవత్సరం రోజు నీ పంచాంగం ఏంటిది? నాకు ఒక వాక్యం వచ్చింది. ఒకటే వాక్యం అంది కాదు. బైబిల్ గ్రంథం అంతా మన యొక్క వాగ్దానమై ఉన్నది. బైబిల్ గ్రంథం అంతా దేవుడు దాన్ని అబ్రహాము సంతానానికి ఇచ్చాడు ఆయన. అయితే చిలక పంచాంగం చూసే వారికి ఇవ్వలేదు ఆయన. అయితే బైబిల్ గ్రంథాన్ని నమ్మే ఒక గుంపు ఉన్నది. అయితే ఒక్కొక్క తమకు అనుకూలంగా వాక్యాన్ని నమ్మే మరొక గుంపు లోకంలో ఉన్నది. అయితే ప్రతి వాక్యాన్ని ఆమెనని చెప్పే ఒక గుంపును ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి మీరందరూ అబ్రహాము సంతానమని నేను నమ్ముతున్నాను. మరి అబ్రహాము సంతానానికే మరి వాగ్దానములు చేయబడ్డాయి. వాగ్దానములు అనగా రాయబడిన ప్రతి వాక్యము వాగ్దానమై ఉన్నది. మరి ప్రతి ఒక్కరూ నోటెడ్ చేసుకోవాలి. ఈ వాక్యాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత నా పైన ఎంత ఉన్నదో మీ పైన కూడా అంతే ఉన్నది. మీరు ఊరికే నేను చెప్పే మాటల కొరకు మీరు రాకూడదు. ఈ వాక్యం పైన మీకు అధికారం ఉన్నది. ఈ వాక్యం కొరకు జీవించడానికి మీకు ఆ యొక్క హక్కులు ఇవ్వబడ్డాయి. గొర్రె పిల్ల తన యొక్క హక్కులను ఆ యొక్క తన భార్యకి ఇచ్చి ఉన్నది. గొర్రె పిల్ల యొక్క సర్వ హక్కులు ఆ భార్యకు బదలాయింపు చేయబడ్డాయి. నిజమేనా? హల్లెలూయా. మరి భర్త యొక్క ఆస్తి భార్యకు ఏ విధంగా బదలాయింపు చేయబడుతుందో అలాగనే దేవుడు తన యొక్క సర్వ హక్కులను ఆయన తన భార్యకు ఆయన బదలాయించి ఉన్నాడు. ఆయన నేను చేయు కార్యములు మీరును చేయుదురు అన్నాడు ఆయన. దాన్ని ఏమంటారు చెప్పండి? అదే సర్వ హక్కులను బదలాయించుట. తన పేరు నుంచి తన భార్య పేరుకి ఆయన మారుస్తున్నాడు ఆయన. అందుకొరకు నేను చేయు క్రియలు మీరును చేయుదురు అన్నాడు. మరి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యాన్ని పట్టుకునే ఆయన హక్కునిచ్చాడు ఆయన. ఈ వాక్యాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. మరి మీరందరూ అబ్రహాము సంతానం అయితే మరి ప్రతి వాగ్దానం మీదే. ఆదివారంకి చెందిన వారం కాదు మనం. ప్రతి ఆదివారం మనదే, ప్రతి సోమవారం మనదే, ప్రతి శనివారం మనదే, అన్ని వారాలు మనవే అయి ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిదినం దేవుని కొరకు జీవించాలి. ఏదో ఒక్కరోజు జీవించేది కాదు. కానీ అబ్రహాము తాను మృతి పొందేంత వరకు ఆయన ఆ యొక్క పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడు. ఆయన ఒకరోజు ఆయన దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయన అతడు దేని కొరకైతే భూమి పైన నిరీక్షణ కలిగి ఉన్నాడో అందులోనికి ప్రవేశించాడు ఆయన. పాత నిబంధన పరిశుద్ధులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ యొక్క పరలోకంలో ఉన్నారు. ఈ మహిమగల రాజుతో వారు వెళ్ళిపోయారు అక్కడికి. హల్లెలూయా. ఒకరోజు మనం కూడా అక్కడికి వెళ్ళనై ఉన్నాం. అబ్రహాము ఏ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడో మనం కూడా దాని కొరకు ఎదురు చూస్తున్నాం. దాని కొరకే మీరు కొందరు ఉంటారు గర్విష్ఠులు, కఠినాత్మలు. నువ్వు ఎంతైనా చెప్పుకోవయా, నా హృదయం రాతి హృదయం, దానిని నువ్వు ఎన్ని నీళ్లు పోసి శిల్పకారులాగా చెక్కినా అది చెక్కబడదు. అయితే వాక్యము మీలాంటి శిలల కొరకు ఇవ్వలేదు ఆయన. కానీ నేను రాతి హృదయాన్ని మాంస హృదయంగా మారుస్తానడు ఆయన. ఆ మాంస హృదయం కొరకే ఈ వాక్యం. ఇది విని ఏం పట్టనట్లుగా వెళ్ళిపోయే వారి కొరకు వాక్యం కాదండి. వాక్యము ఎవరైతే లోబడతారో వారికే. మరి ఆ బబులోను దేశంలో చాలా మంది పురుషులు, స్త్రీలు ఉన్నారు. కానీ దేవుడు ఆ కల్దీల ప్రాంతంలో ఉన్న అబ్రహామును ఒక్కడే ఎందుకు పిలిచాడు చెప్పండి? అబ్రహాము మాత్రమే వాక్యానికి లోబడతాడని దేవునికి తెలుసు. కాబట్టి ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ అందరూ వాక్యానికి లోబడరు. ఈ వాక్యం వస్తున్నదంటే కొందరు లోబడేవారు ఉన్నారు. మరి 3 తరగతుల ప్రజలు సంఘంలో ఉంటారు. విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు ఉంటారు. కాబట్టి మీరందరూ నిజమైన విశ్వాసులుగా ఉండాలన్నదే ఒక సంఘ కాపరిగా నా యొక్క ప్రార్థన ఉన్నది, నా యొక్క వాంఛ ఉన్నది.
మరి మీరందరూ ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి పరలోక రాజ్యం అనేది అందరికీ ఇవ్వబడలేదండి. పరలోక రాజ్యం అనేది ఈ భూమి ఆకాశములు ఆయన ఎవరి పేరు మీద రాశాడనంటే ఆయన అబ్రహాం పేరు మీద రాశాడు. ఆయన అబ్రహాముకే రాసిచ్చాడు. ఆయన అబ్రహాముకు మరియు అబ్రహాం యొక్క సంతానానికి, అబ్రహాముకు మరియు చెప్పండి ఆ నిజమైన సంతానం ఎవరంటే అబ్రహాం యొక్క నిజ సంతానం క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తును కలిగిన వారు మాత్రమే అబ్రహాం సంతానం. నీవు క్రీస్తుని ఎలాగైనా ధరిస్తావు చెప్పండి. ఈరోజు చాలామంది మేము మతభక్తి చేస్తున్నాం, మేము ఉపవాసాలు ఉంటున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, ఆదివారం మేము ఏదో దాని ఏమంటారు సాంప్రదాయబద్ధకంగా వస్తున్నాం, మేము దుమ్ము దులుపుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అనే వారి కొరకు కాదండి ఇది. హల్లెలూయా. అయితే నువ్వు క్రీస్తును ధరించాలి. క్రీస్తును ధరించిన వారికి మాత్రమే అబ్రహాం యొక్క సంతానంగా ఉండే యోగ్యత ఇవ్వబడింది. నీవు నీటి మూలంగా బాప్తిసం పొందినంత మాత్రాన అబ్రహాము సంతానానివి కావు. మరి సంఘ శాఖలని పితా పుత్ర పవిత్ర నామములో బాప్తిసం పొందుట ద్వారా వారు మేము దేవుని బిడ్డలం అనుకుంటున్నారు. కానే కాదండి. అసలైన బాప్తిసం పొందితేనే అబ్రహాం సంతానం గారు. అర్థమవుతుందా? అసలైన బాప్తిసం ఏంటిది? పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే నువ్వు దేవుని కుమారుడిగా మారలేవు, కాలేవు. హల్లెలూయా. కొన్నిసార్లు నీకు ఏదో అర్థం కాక మరి తిమ్మిరిగా ఉండి ఏదో బాగుందని చెప్పి కొన్నిసార్లు తీసుకుంటావు, కానీ జీవించేటప్పుడు జీవించలేవు. అంటే నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందింది నీకు అది నిష్ప్రయోజనం. అది కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారికే ఈరోజు రక్షణ లేదు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వారికి ఇంకెక్కడుంది రక్షణ? నిజమేనా? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపి అవిశ్వాసి ఎక్కడ నిలుచును అని వాక్యం చెప్పింది. మరి తీర్పు దేవుని ఇంటి ఎద్దునే ప్రారంభమగునని దేవుని వాక్యం చెప్పింది. మరి దేవుని ఇల్లంటే నిజమైన ఆ వాక్యంలో నిజమైన ఆరాధన స్థలంలో మరి కూడుకునుటయే దేవునికి ఇల్లై ఉన్నది. మరి ఆ రోజు జ్ఞానులు అన్ని ఇళ్లలోకి పోలేదు, కానీ ఎక్కడ ఏ ఇంటి పైనైతే నక్షత్రం ఉన్నదో అదే దేవునికి ఇల్లై ఉన్నది. ఇప్పుడు నక్షత్రం ఉన్నదా ఇంటి పైన? 7వ దూత యొక్క నక్షత్రం. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ నక్షత్రపు గుర్తింపు కింద ఉన్నాం? 7వ నక్షత్రపు గుర్తు కింద మనం ఉన్నాం. అదే ఆరాధన కేంద్రమై ఉన్నది. ఆ జ్ఞానులు అక్కడికి వెళ్ళి వారు ఏం చేశారు? తమ యొక్క సామ్రాణి బోళము కానుకలను బంగారాన్ని అక్కడ అర్పించారు వాళ్ళు. నీవు నిజమైన ఆరాధన స్థలానికే నీ కానుకలను తీసుకొని పోవాలి. క్రీస్తు ఎక్కడ ఉంటాడో అదే ఆరాధన స్థలమై ఉన్నది. క్రీస్తు ఎక్కడ ఉంటాడు? నక్షత్రం కింద ఉంటాడు ఆయన. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పండి? 7వ నక్షత్రపు ఆ గృహంలో ఉన్నాడు ఆయన. ఆ రోజు ఆయన నక్షత్రపు గృహంలో ఉన్న దేవుడు ఈరోజు ఏమైనా మారిపోయాడా? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అవునండి, అందరూ అర్థం చేసుకుంటున్నారా? ఆయన ఆ తూర్పు దేశపు జ్ఞానం నడిపించినప్పుడు నక్షత్రం ద్వారా నడిపిస్తే ఈ రోజు కూడా ఆయన నక్షత్రాన్ని కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు తన విధానాలను ఆయన మార్చాడు, ఆయన తన పద్ధతులను ఆయన మార్చాడు. ఆయన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క నక్షత్రంలో ఉన్న ఆత్మ నీలో కూడా ఉంటే నీవు కూడా చక్కగా ప్రతి వాక్యానికి లోబడతావు. మరి ఈ భూమిని ఆకాశాన్ని కేవలం అబ్రహాం సంతానానికి వాగ్దానం చేశాడు ఆయన. మరి కాబట్టి అబ్రహాం సంతానంగా నువ్వు ఏ విధంగా మారగలవు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం మంచిదే. బైబిల్లో రాయబడిన ఒకే ఒక బాప్తిసం ఏది? ప్రభు అయినా. కానీ ఈరోజు సంఘాలను ఎట్లా నిర్మితం అవుతున్నాయి? తండ్రి కుమార నామంలో బాప్తిసం పొందడం ద్వారా. కానీ బైబిల్లో ఎవరు ఆ విధంగా ఇవ్వలేదు, తీసుకోలేదు. ఒకవేళ నీవు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీ ప్రయత్నం అయితే అది కూడా నీకు పూర్తిగా ఇస్తాడని గ్యారంటీ లేదు. ఒకవేళ నీకు పోవాలనే ప్రయత్నం కనుక నీకుంటే నీవు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. పొందినంత మాత్రాన నువ్వు నిజంగా
పరలోక రాజ్యానికి పిలువబడ్డావని అర్థం కాదు అక్కడ. అందరు పురుషులు గ్రహిస్తున్నారా? స్త్రీలు గ్రహిస్తున్నారా? నీవు పిలువబడినట్టుగా రుజువేదనగా హల్లెలూయా నీవు క్రీస్తును నీ శరీరంలో ధరించాలి. అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, నీవు తిరిగి జన్మించాలి. అప్పుడే నీవు అబ్రహాం యొక్క సంతానంగా లెక్కించబడతావు. మరి వాగ్దానాలు కేవలము అబ్రహాం యొక్క సంతానానికి మాత్రమే. మరి వాగ్దానములు అనగా బైబిల్ గ్రంథమే వాగ్దాన పుస్తకమై ఉన్నది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు? ఒక వాక్యాన్ని నమ్ముతున్నావు, మరొక వాక్యాన్ని నమ్మలేకపోతున్నావు. సంఘ శాఖలు కూడా వాళ్ళు ఏం చేస్తారు? వారికి అనుకూలంగా వాక్యాన్ని తీసుకొని దానిపైన వారు ధ్యానం చేస్తారు, దానిపైన ప్రసంగాలు చేస్తారు. కానీ అబ్రహాం యొక్క పిల్లలు ఆ విధంగా కాదు, ప్రతి వాక్యాన్ని వారు నమ్ముతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ప్రతి వాక్యం కొరకు నిలబడవలసిన సమయం ఇదే. ప్రతి వాక్యాన్ని మనం నమ్మి తీరాలి. అప్పుడే నువ్వు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నావు. వాగ్దానములు అని చెప్పబడింది బైబిల్లో. ఒకటే వాగ్దానం కాదు, వాగ్దానములు. చూసారా? ఈ వాగ్దానము ఏ వాగ్దానము? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట, తర్వాత పరిశుద్ధాత్మను పొందుట. ఇంకా వీళ్ళ దగ్గరే ఉన్నాం మనం. మొట్టమొదటి కార్యం ఏంటిది? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట. రెండవది పరిశుద్ధాత్మ వలన జన్మించుట. దేవుని మూలంగా జన్మించుట అనగా అదే పరిశుద్ధాత్మను పొందుకొనుట. నీవు నీటి మూలంగా జన్మించినంత మాత్రాన నీవు రక్షింపబడినట్లుగా కాదు, కానీ నువ్వు ఆత్మ మూలంగా జన్మించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే వారు ఎర్ర సముద్రాన్ని దాటి వారు ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందినా కానీ అరణ్యంలోనే రాలిపోయారు. అది నీటి బాప్తిసమై ఉన్నది. అయితే వాగ్దాన దేశానికి ఎవరు వెళ్ళారు? ఎవరైతే యోర్దానులో చచ్చిపోయారో. యోర్దాన్ అనగా నీవు నీ స్వకీయానికి చనిపోవాలి. నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తా, ఆదివారం చర్చికి వస్తానంటే నీ ఇష్టాలు లేవు ఇక్కడ. సణుగుట లేదు ఇక్కడ, విసుగుదల లేదు ఇక్కడ. నువ్వు నిజంగా వాగ్దాన దేశానికి పిలువబడిన వాడవైతే ఏంటిది నీ వాగ్దాన దేశము? అదే క్రీస్తును స్వతంత్రించుకొనుట. పరలోకం సంగతి తర్వాత సార్, ముందు నువ్వు ఇక్కడే క్రీస్తును స్వతంత్రించుకోవాలి. క్రీస్తును స్వతంత్రించుకుంటే నువ్వు పరలోక రాజ్యాన్ని, పరలోకం అంటే ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్ముడే పరలోకమై ఉన్నాడు. నీవు ఆయనను కలిగి ఉన్నప్పుడు పరలోకాన్ని కలిగి ఉన్నట్టే. కానీ నువ్వు ఇదంతా గాలి వదిలేసి ఒక్కసారి రావమ్మా మల్లె తీగ మెరుపు తీగ అన్నట్టుగా ఒక్కసారి నేను ఎత్తబడతాను అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నువ్వు పరిశుద్ధాత్మను పొందినట్టుగా అసలు నీలో ఏ సూచక్రియలు లేవు. హల్లెలూయా. మరి దేవుడు సూచనలు చేస్తాడు. ఆయన భూమి పైన ఏదైనా చేయడానికి ముందుగా ఆకాశంలో ఆయన సూచనలను ఇస్తాడు. మాట్లాడండి అయ్యా, మాట్లాడండి అమ్మా. నోరు తెచ్చుకున్నారా? అయితే తప్పకుండా మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు అబ్రహామును మరి ఒక సూచననిచ్చాడు. అబ్రహాము నమ్మినట్టుగా సూచన ఏంటిది? ఆయన బయటికి రావడమే సూచన అయి ఉన్నది. ఈరోజు నువ్వు క్రీస్తును ధరించినట్టుగా సూచన ఏంటిది చెప్పండి? నీ లోపల ఒక సూచక్రియ జరగాలి. ఇదిగో నేను ఒక నూతన క్రియను జరిగించుచున్నాను. ఇప్పుడు ఆయన నూతన క్రియ ఆ రోజు మర్య గర్భంలో జరిగించాడు. ఈ రోజు ఆయన అనేకులలో జరిగిస్తున్నాడు. ఈరోజు నీలో నూతన క్రియ జరిగిందా? ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించిన అన్నాడు. ఇంకా మూతి మార్చి దొంగోడిలాగా, నువ్వు దొంగోడివారా? నువ్వు చర్చికి దొంగలాగా వస్తావా? నువ్వు దొంగదానివా? ఎందుకు? రాజకుమారుడు నువ్వు రొమ్మిడ్చుకొని రావాలి, నీ సహోదరులతో నవ్వుతూ మాట్లాడాలి. ఐ లవ్ యు బ్రదర్, నిన్ను కలుసుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. నిజంగా అబ్రహాం యొక్క సంతానము ఎల్లప్పుడూ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. అసలు కనీసం పాస్టర్తోనే మాట్లాడకపోతే నువ్వు ఎందుకురా చర్చికి వచ్చి దేనికి? మిగతా సహోదరులతో మాట్లాడకపోతే నీకు వచ్చిన లాభం ఏంటిది?
వారు మోసే పైన సడగడం ద్వారా అరణ్యంలోనే రాలిపోయారు. అంటే నీకేమన్నా పగవాడా పాసరు, శత్రువా? ప్రవక్త ఏమన్నాడు? నీ సంఘము నిన్ను విసిగించదు, వారు నీ మేలు కొరకే ఉన్నారు. సంఘ కాపరి దేని కొరకున్నాడు? సంఘం యొక్క మేలు కొరకున్నాడు. మనకు అతడు సహాయం చేసేవాడే తప్ప మనల్ని చెడగొట్టేవాడు కాడు. నిజమేనా? ఒకవేళ నేను నీకు సరైన కాపరిని కాకపోతే నీవు ఈ చర్చిని మానేసి ఇంట్లో కూర్చుంటావో లేకపోతే ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం అది. కానీ ఇది సరైనదని నమ్మితే నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలి. అబ్రహాము పిల్లలు అందరితో సమాధానం కలిగి ఉండాలి. నిజమేనా? మనం వాక్యాన్ని చదివామా? ఏంటిది ఆ వాక్యము? ఒకసారి చదవండి. మూల వాక్యం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, ఒకని ఎడల ఒకడు దయ కలిగి. దయ ఏం చేస్తుంది? అది ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆయన మనందరి పట్ల దయ కలిగి ఉన్నాడా? ఎవరు? దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించెను. ఆయన మన కొరకైన తన ఏకైక కుమారుని ఆయన బలిగా అర్పించాడు. ఆయన హల్లెలూయా. అబ్రహాము దేవుని ప్రేమించాడంటే దాని క్రియల్లో చూపించాడు. ఆయన ఏ విధంగా తన ఏకైక కుమారుని ఇవ్వమన్నప్పుడు ఆయన ఆ యొక్క ఇచ్చి ఆయన రుజువుపరిచాడు. ఆయన ఈరోజు నీ లోపల సంతోషమే లేనప్పుడు, నీవు సంఘానికి మూతి మార్చినప్పుడు, నువ్వు సంఘం పైన తిరుగుబాటు చేసినప్పుడు, నువ్వు సడిగినప్పుడు నీకెక్కడ క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నది? వాగ్దానాలు ఎవరివి? అబ్రహాం యొక్క సంతాననివి. ఎవరు అబ్రహాం యొక్క సంతానము? క్రీస్తును ధరించిన వారు మాత్రమే. హల్లెలూయా. నువ్వు నిజంగా క్రీస్తు యొక్క ఆత్మ చేత నువ్వు నిండుగా నింపబడినట్లయితే నీ లోపల నుంచి ప్రేమ ఉప్పొంగుతుంది, నీ లోపల నుంచి దయారసం బయటకు వస్తుంది, ఆ ప్రేమ మాధుర్యం బయటకు వస్తుంది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నీవు సంతోషాన్ని వ్యక్తపరుస్తావు. సోదరుడా, నిన్ను చూచినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నానని అంటావు, సంతోషపడుతున్నాను అంటావు. కానీ నోరు లేని వాడిలాగా, మూగవాడిలాగా నీవు ప్రవర్తించడానికి దేవుడు నిన్ను పిలవలేదు ఆయన. కాబట్టి ఇక్కడ వింటున్నారా? ఆ యొక్క 20 లక్షల మంది బాప్తిస్మానే పొందారు. వాళ్ళు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నారు వాళ్ళు. కానీ అరణ్యంలోనే వారు అమర్యాదగా ప్రవర్తించి అరణ్యంలోనే రాలిపోయారు వాళ్ళు. దేవుడు అమర్యాదను అసలు గౌరవించడు ఆయన. దేవుడు మర్యాదను కోరేవాడు ఆయన. దేవుడు తనకు మరియు తన దాసులకు ఆయన మర్యాదను కోరుతున్నాడు, ఆయన గౌరవాన్ని కోరుతున్నాడు ఆయన. నిజంగా ఇక్కడ ఎంతమంది స్త్రీలు తమ భర్తలను ప్రేమిస్తున్నారు? నిజంగా నీ భర్త రక్షింపబడని వాడైతే నువ్వేం చేయాలి? నీ భర్త ఎదుట నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. నీ భర్త నశించి లోకంలో తిరుగుతూ ఉంటే, నువ్వు పంజాబీలు వేసుకొని తిరుగుతూ ఉంటే నీ భర్త ఏ విధంగా మారుతాడు? నీ భర్తను నువ్వు రక్షించాలనే పట్టుదల నీకు ఏమాత్రం లేదు. నువ్వు అమర్యాదగా పురుషుల వస్త్రాలు ధరించుకొని తిరిగినప్పుడు నువ్వు నీ భర్తను రాబట్టాలనే కోరిక నీలో లేదని చూపిస్తున్నది. నేను చెప్పే వాక్యం అర్థమవుతున్నదా? మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడింది? ఒకసారి చూడండి. పేతురు పత్రికలో మనం ఆ మాటను చూస్తాం. హల్లెలూయా. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను ఎన్నో వాక్యం అది? 3:1. 3వ పేతురు పత్రిక 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం. ఓకే, 3:1 చదవండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి, భయం లేని కోడి బజాట్లో గుడ్డు పెట్టిందట. మరి అలాగనే భయం లేకుండా రోడ్లమ్మడి తిరుగుట. నువ్వు పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పుడు నీకు ఎక్కడ భయం ఉంది చెప్పండి? పురుషుల వస్త్రాలు వేసుకున్నప్పుడు నీకు ఎక్కడ భయం ఉంది చెప్పండి? నువ్వు రాత్రిపూట దాన్ని ఏమంటారు, ఆ గొట్టాలు నైటీ అంటే వీళ్ళే నైట్ పాయింట్లు వేసుకున్నప్పుడు నీకు ఎక్కడ మర్యాద ఉన్నది? హల్లెలూయా. కానీ నీ భర్తను నువ్వు రక్షించాలని నీకు పట్టుదల ఉంటే నువ్వేం చేస్తావు? నీ భర్త ఎదుట నీవు ఆయన కొరకు ప్రార్థిస్తావు.
కష్టమేనాది? ప్రార్థించాలి ఖచ్చితంగా. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు, నీ భర్త రక్షింపబడాలని ఆయన ఎదుట నీవు నమ్మకంగా జీవిస్తావు. అదే నా వాక్యం చెప్పేది. వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి నీవు దేవునికి భయపడ్డాన్ని చూసి ఆయన కూడా భయపడతాడు. నిజమేనా? మరి ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మోసే ఆ యొక్క దేవునికి వారు భయపడ్డారో, వీళ్లకు ఇశ్రాయేలు ప్రజలు మోసే దేవునికి భయపడ్డారు, వారికి మిగతా రాజ్యాలని భయపడ్డాయి. చెప్పండి సార్, అవునా కాదా? ఆ రాహాబ్ అనే ఆ యెరికో స్త్రీ ఏమన్నది? అయ్యా, మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు జారిపోయాయి, మాకు వణుకు పుట్టిందని అన్నదా లేదా? నువ్వు ఎప్పుడైతే దేవునికి నిండు హృదయంతో ప్రేమిస్తావో, ఎప్పుడైతే ఆయన నువ్వు సంపూర్ణంగా నిన్ను నువ్వు సమర్పించుకుంటావో, నీ యొక్క భయము ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వారిపై కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ భర్త కూడా నీకు భయపడతాడు. అంటే నీకు కాదు కానీ నీలో ఉన్న దేవునికి అతడు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇదిగో ఈమె నిజంగా దేవుని యొక్క కుమార్తె, ఇదిగో ఈమె ఆరాధిస్తున్న దేవుడు నిజమైన వాడు, కాబట్టి ఈమె ఎట్లయితే మర్యాద కలిగి ఉన్నదో నేను కూడా అదే మర్యాద కలిగిన దేవుణ్ణి నేను నమ్ముతానని అతడు రాబట్టగలుగుతాడు. అతడు దేవుని దగ్గరికి వస్తాడు. అదే ప్రవక్త చెప్పాడా? మరి ఆ యొక్క తాగుబోతు భర్తను ఆమె మార్చుకున్నదా? ఏ విధంగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆమె జీవించడం ద్వారా తన యొక్క త్రాగుబోతు యొక్క భర్తను ఆమె మార్చగలిగినది. నీ ఇష్టానికి నువ్వు జీవిస్తూ మా ఆయన మారట్లేదంటే ఎట్లా మారుతాడు ఆయన? పరిశుద్ధాత్మ లేని జీవితాన్ని జీవిస్తున్నావు, కానీ నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే నీ భర్తను నువ్వు ఖచ్చితంగా నువ్వు రక్షించుకుంటావు. ఆ యొక్క రాహాబ్ అనే వేశ్య, మరి ఆమె ఆ ఎర్రని గుర్తు కింద ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె తన యొక్క తల్లిని, తండ్రిని, తన బంధువులను, అన్నదమ్ములందరినీ ఆ గుర్తు కిందకి పట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఆమె ఒక్కతే కాదు కానీ తన బంధువులందరూ రక్షింపబడాలని ఆశ ఆమెకున్నది. నీవు ఆ వంశంలో ఉన్నదానివేనా? హల్లెలూయా. అయితే నీ కూడా ఆ కోరిక ఉండాలి. ఏ కోరిక అది? నీ భర్త రక్షింపబడాలనే కోరిక. అప్పుడే నువ్వు నీ భర్తను రక్షించుకోగలుగుతావు. చదవండి సార్ అది. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తనను చూచి, వాక్యము లేకుండానే, వాక్యము చెప్పాల్సిన అవసరం లే, ఇదిగో వాక్యం ఇట్లా ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని నీవే ఒక పత్రికై ఉన్నావు, నీవే ఒక వాక్యమై ఉన్నావు, నీవే బైబిల్ పుస్తకంగా మారాలి. మీరు రాయబడిన పత్రికలు కాదా అని పౌలు గారు చెప్పలేదా? ఇప్పుడు ఎవరు రాయబడిన పత్రికలు? మరి సంగీతం ప్లే చేసేవారు కూడా ఎప్పుడు రావాలి? సంఘ పెద్దలు వారి టయానికి రాకపోతే ఎవరైనా సరే వారితో మీరు ప్లే చేయించకూడదు. ప్రవక్త అన్నాడా? వారు ముందుగా వచ్చి ప్రార్థనలో ఉండి ఆత్మవశంలో ఉండి వారు సంగీతాన్ని ప్లే చేయాలన్నాడు. అది చర్చ్ ఆర్డర్లో ఉందా? అది ఖచ్చితంగా అలాగూ చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వాక్యానికి ఒక స్త్రీ లోబడినప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. మరి వాక్యం ఎన్నడైనా మారుతుందా? మారుతుందా? ఆ రోజు ఆ యొక్క ప్రవక్త కాలంలో ఆ యొక్క స్త్రీ తన యొక్క మంచి నడవడి ద్వారా తన భర్తను సంపాదించినట్లయితే, ఈరోజు కూడా స్త్రీలు తమ యొక్క మంచి నడవడి ద్వారా తమ భర్తలను రాబట్టవచ్చును. వాక్యాన్ని మీరు తప్పని నమ్ముతారా? అది వాస్తవం అని నమ్ముతారా? అందుకొరకే వాక్యం అనేది అందరి కొరకు కాదండి, అబ్రహాం యొక్క సంతానానికి. కానీ ఆదివారాలు చర్చికి వస్తారు కానీ వాక్యంలో రాయబడిన దాన్ని చూడరు. నువ్వు నీ కుటుంబం అంతటిని సంపాదించాలంటే నీవు రాయబడిన ప్రతి వాక్యాన్ని నమ్మాలి, రాయబడిన ప్రతి లేఖనాన్ని నువ్వు నమ్మాలి. అప్పుడే దేవుడు నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఆయన. ఈరోజు మనం వాక్యాన్ని నమ్మకుండా అబ్రహాం సంతానం అని చెప్పుకుంటున్నాం, కానీ క్రీస్తు నీలో ఉంటే అప్పుడే నువ్వు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నావు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి క్రీస్తు మనలోకి ఎలాగొస్తాడు ఆయన? మనము క్రీస్తులోనికి ఎలా వెళ్తాం మనం? చెప్పండి. యోహాను అందుకేమన్నాడు? నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు ఆయన. కాబట్టి నీళ్ళలో బాప్తిసం పొందడం అనేది ఎవరైనా పొందుతారు,
కానీ నువ్వు ప్రాముఖ్యంగా అగ్నిలోను పరిశుద్ధాత్మలోను నువ్వు బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఆ అగ్ని వచ్చి ఏం చేస్తుంది, నీలో ఉన్న నీ యొక్క స్వకీయాన్ని, నీ సొంత కోరికలను, లోబడని ప్రతి కార్యనది కాల్చివేస్తుంది. ఎప్పుడైతే వారు యోర్దానును దాటారో, యోర్దానును దాటిన వారే వారు నిజమైన వాగ్దాన సంతానమై ఉన్నారు. కాబట్టి యోర్దాన్ అనగా మరణమై ఉన్నది. మనం కూడా ఇప్పుడు యోర్దానును దాటవలసిన వారమై ఉన్నాం. యోర్దానును దాటుటానికి ఏంటిది, నీ స్వకీయానికి నీవు మరణించుట. యోర్దాన్ అనగా మరణము. హల్లెలూయా. కాబట్టి పరలోకం ఎవరికి ఇవ్వబడింది? కేవలము అబ్రహాం యొక్క సంతానానికి. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇది పూర్తి చేసాము మనం. 3వ అధ్యాయము. వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. తమ భార్యల నడవడి వలన, మంచి నడవడి వలన. నీవు దేవుని కొరకు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో మరి నీ కుటుంబంలో సాక్ష్యం ఇవ్వాలి. మంచి నడవడి వలన భర్తలను రాబట్టవచ్చును. ఆమేన్. జడలు అల్లుకొనుటయు, బంగారు నగరులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఇప్పుడు డినామినేషన్ అదే, భయము తర్వాత భక్తి తర్వాత చర్చికి హాజరు వేసుకున్నామా, తర్వాత మేకప్ షాపులకు వెళ్ళామా, మేకప్ కిట్లు వేసుకున్నామా, ఐబ్రోస్ బల్లిలాగా గురిగించుకున్నామా, అదే చేస్తున్నాడు తప్ప వారు భయముతో దేవుని కొరకు జీవించాలనే వారి యొక్క శ్రద్ధ దేనిపైన పెడుతున్నారు? అలంకరణ పైన పెడుతున్నారు. అవును కదా సార్? ఈరోజు మంగళ షాపులు, యూనిసెక్స్ పార్లర్, బ్యూటీ పార్లర్ అంటే ఆ మంగళ షాపులోకి స్త్రీలు పోవచ్చట, పురుషులు పోవచ్చట. ఏం సార్, ఒకప్పుడు మంగళ షాపులు ఎవరికి ఉండేవి? అసలు మంగళ షాపులు ఎవరికి ఉండాలా? పురుషులకినా కాదా? కానీ ఇప్పుడు ఈ ఐబ్రోస్ గొరిగించుకోవడానికి వాళ్ళు మంగళ షాపులకు వెళ్తున్నారు. మన గోడలకు పెయింట్ వేసినట్టుగా ఆ గన్ను పట్టుకొని ఇప్పుడు ఆ ముఖానికి స్ప్రే చేస్తున్నారు. ఆ కారు సొట్టపోయినప్పుడు ఈ సొట్ట బుగ్గలకి బయటికి తీస్తున్నారు లాగి, బూరెల్లాగా కనిపించాలా అందం. పెదాలకు రంగు, జుట్టుకు రంగు, ముసల్దాని కూడా నల్ల రంగు కావాలట. ఏమైనా నల్ల రంగు వేసుకుంటే వారికి ఏమైనా అందం ఉంటుందా అండి? వికారంగా కనిపిస్తారు. చూడండి మా పేదరి గారు ఎంత చక్కగా కనిపిస్తున్నాడో రంగు వేయకపోయినా. ఆ జుట్టు నెరుపు అనేది ఆ మనిషికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి అది అందమై ఉన్నది. ఆ అందాన్ని పోగొట్టుకొని కర్ర పట్టుకొని అయ్యా నడుస్తుంది, జుట్టుకేమో నల్ల రంగు. ఏమన్నా అర్థమైనా చెప్పట్లేదా? అంటే మనస్సాక్షి లేదు వీళ్ళకి. నిజంగా మనస్సాక్షి ఉంటే, అమ్మ నీకు ఈ వయసులో ఈ నల్ల రంగు తగదని అంటది. అది దేవుని నామానికి మహిమకరును గాక. కానీ ఈరోజు చూడండి, నిజంగా ఈరోజు ఈ ఏమంటారు, ఆ మేకప్ పిచ్చి క్రైస్తవులకు ఎక్కువైపోయింది. ఈరోజు ఆ మేకప్ వేసుకునే పిచ్చి వర్తమానంలో కూడా దిగింది. పెళ్లిలకు ఆ పెళ్లి కుమార్తెను ఆ మేకప్లతో తీసుకొని వస్తున్నారు వర్తమానంలో. కానీ ప్రవక్త ఆ విధంగా ఆయన అనుమతించలేదు. ఆయన మేకప్కు ప్రవక్త అనుమతించాడా? అనుమతించలేదు. హల్లెలూయా. నేను కూడా అనుమతించనండి. మేకప్ అనేది వర్తమానానికి అది పూర్తి వ్యతిరేకత ఉన్నది. వర్తమానం నమ్మే ఏ స్త్రీ కూడా మేకప్ కిట్లు ఆమె తన గృహంలో ఉంచుకోదు. ఆమె ఖచ్చితంగా దాన్ని కాల్చివేస్తుంది. దేవుని నామానికి మహిమకరును గాక. మరి బైబిల్లో మొట్టమొదటిగా మేకప్ వేసుకున్న స్త్రీ ఎవరు? యెజబేలు. నిజమేనా? మరి బైబిల్లో మేకప్ వేసుకున్న యెజబేలును శాపగ్రస్తురాలు అన్నారు. ఇప్పుడు మేకప్ వేసుకునే ఈ దేవుణ్ణి నమ్ముకున్నామన్న ఈ స్త్రీలు ఇప్పుడు ఎవరు? శాపగ్రస్తులు. కాబట్టి ఏలియా శపించాడు, నీ మాంసాన్ని కుక్కలు తింటాయని.
కాబట్టి మేకప్ వేసుకునే ఈ మేకప్ రాణిలందరూ ఒకరోజు జంతువులకు పక్షులకు ఆహారంగా మారబోతున్నారని ప్రకటన గ్రంథం చెప్పింది. కాబట్టి జుట్టు కత్తిరించుకునేవారు, మేకప్ వేసుకునేవారు వీళ్ళెవరంటే పాతాళానికి ఒకరోజు ఆహుతి కాబోతున్నారు, పాతాళానికి ఆహారంగా మారబోతున్నారు. పాస్టర్ చూడట్లేదని సినిమా పాటలకు డ్యాన్సులు, సీరియల్ చూడడం, సినిమాలు చూడడం మీ ఇష్టం సార్. మీరు 3 రకాల ప్రజల్లో మీరెవరో మీకు మీరే తీర్పు తీసుకుంటున్నారు. సినిమా చూసినప్పుడు నీలో ఉన్న క్రీస్తు సినిమా చూస్తాడా? నువ్వు సీరియల్ చూసినప్పుడు నీలో ఉన్న యేసుక్రీస్తు ఆహా ఆహా నా బిడ్డ ఆహా ఆహా ఎట్లాంటి మంచి సీరియల్ చూస్తున్నది, ఓ ఏం ఏడుస్తున్నది, ఏమి నటిస్తున్నది, శబాస్ బడా అని అంటాడు ఆయన. సీరియల్ చూసి కూడా పరలోకం పోదామనే అవ్వా బువ్వ కాదండి. సీరియల్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, ఊరికే వదురుబోతులు మాటలు మాట్లాడేవారు, చాడీలు చెప్పేవారు, ఓరవలేనివారు, కనీసం దయాగుణం లేనివారు వీరు పరలోక రాజ్యానికి పోరండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం తిరిగి జన్మించినట్లయితే ఈ సినిమాల జోలికి వెళ్ళాం. మనం తిరిగి జన్మించిన వానిలో సూచనలు కనిపిస్తాయి. ఆ యొక్క యేసుక్రీస్తుని నమ్మిన వారి వలన కొన్ని సూచనలు వెంబడించును అన్నాడు ఆయన. ఏ సూచనను ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 16వ వచనం. నేను లైన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను, చూడండి. నమ్మని వానికి శిక్ష విధించబడును, సూచక్రియలు కనబడును. అవి ఏవనగా వారు సినిమాలు చూచెదరు, వారు సీరియళ్ళు చూచెదరు, వారు భయంకరంగా అబద్ధాలు ఆడెదరు. అదేనా? వారు బారు షాపుల దగ్గర ఉందురు, వారు పంచాయతీల దగ్గర ఉందురు, వారు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలలో తిరుగుదురు అని ఉందా అక్కడ? హల్లెలూయా. కానీ అక్కడ అక్షరాల రాయబడి ఉన్నది ఏమని? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా అవి ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. అక్కడ స్త్రీ పురుషులని లేదండి. స్త్రీలైనా దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, పురుషులైనా దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు. నమ్మిన వారి వలన అన్నాడే తప్ప స్త్రీలు పురుషులని చెప్పలేదు ఆయన. నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాల సంగతి తర్వాత సార్. ముందు మేకప్ కిట్ పట్టుకొని మంగళ షాపుకు పోవాలి. పో మంగళ షాప్కి. నిన్నందరూ సాగిలపడి రాణి వచ్చింది, మహారాణి వచ్చిందని సాగిలపడతారు నీకు. నీలాంటి రాణిలు ఎందరో వచ్చారు ఈ భూమి పైన. వారందరూ మట్టి ఖర్చుకుపోయారు. ఒకప్పుడు సామ్రాజ్యాలు, వారి వైభోగం, రాణులు, మరి వస్తీ రాణి ఎంత అందగత్తె అయితే చెప్పండి సార్, ఎంత అందగత్తె అయితే ఆ యొక్క అహోసరోసు రాజు మరి అందరి ముందు ఆమె యొక్క అందాన్ని అందరికీ చూపించాలనుకున్నాడు ఆయన. కానీ వస్తీ రాణి ఏమైపోయింది? మట్టి ఖర్చుకుపోయి ఆమె ఎముకలన్నీ మట్టిగా మారిపోయి ఈరోజు ఆమె పాతాళంలో ఉన్నది. అయినా కానీ స్త్రీలకు బుద్ధి కర్రీగా ఉంటుంది, కానీ మేకప్ కావాలట. నీ కర్రీ ముఖానికి మేకప్ కావాల్సి వచ్చినది. అర్థం చెప్పట్లే. ఏది అందం చెప్పండి? వాక్యంతో నువ్వు అలంకరించబడాలి. క్రీస్తే గొప్ప సుందరుడై ఉన్నాడు. ఆయన 10,000లో అతి సుందరుడైన ఓ నా ప్రియుని నేను అతి అవలీలగా నేను గుర్తుపట్టగలను. అలాగనే ఆమె ప్రియురాలను కూడా నీవు అవలీలగా గుర్తుపట్టగలవు. మంగళ షాపుకు పోయినప్పుడు ఆమె ప్రియురాలు, ఆమె మేకప్ వేసుకున్నప్పుడు ప్రియురాలు ఆమె. ఎత్తు చెప్పులు వేసుకున్నప్పుడు లెగ్గిన్స్ వేసుకొని ఏం చూపిస్తావు? ఇట్లా నడుస్తా ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ నీ ముందు చూడాలా, వెనకాల చూడాలా. నువ్వు ఒక వేశ్యవి, వ్యభిచారినివి. నిజంగా క్రైస్తవురాలని చెప్పుకొని లెగ్గిన్స్ వేసుకునే స్త్రీ ఎవరు? ఒక బజారు వేశ్య. హల్లెలూయా. ప్రవక్త అన్నాడా లేదా? ఈరోజు వ్యభిచారము రహస్య గదుల్లో జరగట్లేదు, వ్యభిచారం నడి వీధులలో జరుగుతున్నది. అసభ్యకరమైన వస్త్రాలు ధరించే ఈమె ఖచ్చితంగా వర్తమాన ప్రకారంగా ఆమె ఒక బజారు వేసే ఉన్నది. హల్లెలూయా. ఇవి పరుష పదాల వర్తమానం చెప్పిందా లేదా?
దేవుని నామానికే మహిమ కలుగును గాక. సార్ మేము నిండుగా బట్టలు ధరిస్తాం, లోపల మాత్రం లెగ్గిన్ చేసుకుంటాం, దానికి ఆయన అనుమతి ఇవ్వలేదు. ఆయన స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించకూడదు అన్నాడు ఆయన. అంతేనా కాదా? నీవు పైన వేసుకుంటావా లోపల వేసుకుంటావా అది లెక్క కాదు. అక్కడ పురుషుని వస్త్రం నీ శరీరం పైకి రాకూడదు, అంతే అది. హల్లెలూయా. మరి నేను కారులో పోయేటప్పుడు చాలామంది స్త్రీలు నేను వాళ్ళకి కావాలని నేను చూడను, పోతా ఉంటే వాళ్ళ మార్గంలో దర్శనం ఇస్తూ ఉంటారు. గాలికి ఎగిరిపోతూ ఉంటుంది, ముందు భాగం ముందుకు ఎగురుతూ ఉంటుంది, వెనక భాగం ఏంటి తాము ఎందుకు వేసుకున్నది బట్టలు? ఏం సార్, కుక్కలకైతే సిగ్గు లేదు, ఇప్పుడు మనిషి కూడా సిగ్గు లేదా? సిగ్గులో లేనోడా అంటే దాని అర్థం ఏంటిది? బట్టలు ధరించనోడా అని అర్థం. సిగ్గు అనేది దేంటి సార్? మన యొక్క ఈ మానాన్ని కప్పుకోవడానికే దాన్నే సిగ్గు అంటారు. సిగ్గు లేనోడా అంటే బట్టలు ధరించలేదు అని దాని అర్థం. ఇప్పుడు సిగ్గు లేని స్త్రీలు, సరే లోకాన్ని నేను వదిలేస్తున్నాను, నాకు వారి గురించి దేవుడు నన్ను అడగడు ఆయన. కానీ ఎవరిని గురించి అడుగుతాడు చెప్పండి? అక్కడ బ్రదర్ ఏం చేస్తున్నాడు? కిందికి వంగుతున్నారు బ్రదరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు నా యొక్క బాధ్యత ఎవరికైనంటే వర్తమానంలో ఉండే స్త్రీలను గురించి, దేవుడు ఈ సంఘముల గురించి నిన్ను లెక్క అడుగుతాడు ఆయన. కాబట్టి నీ లోపల క్రీస్తు ఆత్మ ఉన్నట్లయితే, కాబట్టి సూచనల ద్వారా మన జీవితాన్ని మనం కనబరుస్తాం. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఒక మార్పు జరిగిందనే దానికి, నీ జీవితంలో క్రీస్తు ఉన్నాడనే దానికి రుజువేదనగా నువ్వు వాక్య ప్రకారం జీవిస్తావు, వర్తమాన ప్రకారం జీవిస్తావు. విలియం బ్రెనహాం నీకు ఏ విధంగా ప్రవక్త అయినా, నువ్వు విలియం బ్రెనహాం మాట వినకుండా విలియం బ్రెనహాం నాకు ప్రవక్త అంటున్నావు. విలియం బ్రెనహాం నీకు ప్రవక్త అయితే నువ్వెందుకు లెగ్గిన్ చేస్తున్నావు? నువ్వెందుకు మేకప్ కిట్లు ధరిస్తున్నావు? నువ్వెందుకు సినిమాలు చూస్తున్నావు? నువ్వెందుకు ఇంకా ఆ అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు మోసం చేస్తున్నావు? ఎందుకు నీ సహోదరులను ప్రేమించలేకపోతున్నావు? విలియం బ్రెనహాం నీలాగా ప్రవర్తించాడు ఆయన. ఏ విధంగా ఆయన చాలా మాధుర్యంగా ప్రవర్తించాడు ఆయన. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు ఆయన. దేవుని ప్రజలను ప్రేమించాడు ఆయన. అదే విలియం బ్రెనహాం దేవుడు మన మధ్యలో ఉన్నాడా? దేవుని నామానికే స్తుతి కలుగును గాక. సరే చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. గలతీ 3:12. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. మనం ఎవరము చెప్పండి? ఇప్పుడు ఆయన ఇక్కడ ముగ్గురుని గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము, క్రీస్తు, అన్యజనులు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకు ఇవ్వబడిన ఆశీర్వాదాలను ఎవరికి ఇచ్చాడు ఆయన? అబ్రహాముకి ఇచ్చాడు ఆయన. కాబట్టి అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఈ ఆశీర్వాదాలన్నీ హల్లెలూయా ఇప్పుడు అన్యజనుల మీదకి రావాలంటే, అన్యజనులు అంటే ఎవరు? మనము అన్యజనులము. అన్యజనులు అనగా దేవుని ఎరగని వారము. రాళ్లకు, రప్పలకు, చెట్టు, పుట్ట, అది ఏది కూడా మనకు దేవుడు, అన్ని దేవుళ్ళే మనకు. కాబట్టి మనము దేవునికి అన్యజనులుగా మనం ఉన్నాం. అయితే ఇప్పుడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదము అన్యజనులమైన మనకు కలగడానికి దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చదవండి. అదే ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఇప్పుడు ఏంటిది చెప్పండి? ఆశీర్వచనము అబ్రహాము దేవుని కొరకు సంతోషంగా జీవించాడండి. అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే డబ్బులు కట్టలు గుర్చేది ఆశీర్వాదం కాదు. దేవుని కొరకు సంతోషంగా జీవించేది. ప్రభువా, నువ్వు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను ప్రభువా, నన్ను ఏది చేయమంటే అది చేస్తాను ప్రభువా. అదే గొప్ప ఆశీర్వాదం.
డబ్బులు కట్టల ఆశీర్వాదం కాదు. నువ్వు పెద్ద ఇల్లు కట్టుకోవడం ఆశీర్వాదం కాదు. ఒకవేళ అదే ఆశీర్వాదం అయితే ఆయన పౌలుకైనా పెద్ద మేడగదిని ఇవ్వాలైనా, ఆయన చాలా డబ్బులు ఇవ్వాలైనా. కానీ పౌలు గారికి అట్లాంటి ఏమి ఇవ్వలేదు. ఆయన పౌలు గారు దేని కొరకైనా, ఆ సంతోషం కొరకైనా, ఆ క్రీస్తు కొరకైనా తన శిరస్సును ఆయన ఛేదించుకున్నాడు. ఆయన నిజమైనా ఒకవేళ డబ్బే ఆశీర్వాదం అయితే ఆ పేదవాడైన పేదరికైనా మరి డబ్బు సంచులు పంపించాలైనా, కార్లు పంపించాలైనా, చాలా ఓడలు ఇవ్వాలైనా, వలలు ఇవ్వాలైనా. కానీ ఇవేమి ఇవ్వలేదు. ఆయన పేతురు, నీకు ఎప్పుడు అవసరమైతే నీళ్లను ద్రాక్షరసంగా మార్చుకో, ఇదిగో చేపలు కలుగును కాకుండా నీకు బోర్డు చేపలు వస్తాయి, వాటిని అమ్ముకోమని చెప్పలేదు ఆయన. కానీ ఆశీర్వాదం ఏదనగా వాక్యం కొరకు జీవించడం ఆశీర్వాదము, వాక్యాన్ని ప్రకటించడం ఆశీర్వాదము. హల్లెలూయా. వాక్యం కొరకు జీవించడం ఆశీర్వాదము, వాక్యాన్ని ప్రకటించడం ఆశీర్వాదం. ఓ చాలేవయ్యా, బాగా మైకు దొరికిందని మాట్లాడుతున్నావు. చర్చికి రావడమే ఎక్కువ, నీ ముఖానికి మేము వాక్యం చెప్తావా? నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి? అవునా కాదా? నువ్వు అబ్రహాము సంతానం అయితే వాక్యం పైన బాధ్యత కలిగి ఉంటావు. ఒకవేళ నేను చెప్పేది అబ్రహాము సంతానానికి, నువ్వు అబ్రహాం యొక్క కుమారుడు అయితే సంతోషంగా వాక్యాన్ని ప్రకటిస్తావు. లేకపోతే బెల్లం కొట్టి రాయిలా, నాకేం సంబంధం లేదు, ఆదివారం చర్చికే వస్తా, ఆ తర్వాత బైబిల్ మూసేసి నాదేదో నేను తిరుగుతా, బలాదుడిది తిరుక్కో, నేను నీకు చెప్పట్లేదు నేను. కానీ అబ్రహాం సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాక్యం కొరకు సంతోషపడతారు, వర్తమానం కొరకు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు, సంతోషంగా వారు వాక్యాన్ని ప్రకటిస్తారు. సోదరుడా, నీవు క్రైస్తవుడు అని నాకు తెలుస్తుంది. ఇదిగో నీవు పాటిస్తున్న ఈ ఆచారాల పద్ధతి నేను రక్షించజాలవు. అయితే ఇదిగో నేను నీకు ఒక వర్తమానాన్ని ఇస్తున్నాను. ఇదిగో ఈ వాక్యము నిన్ను రక్షించింది, ఈ వాక్యము నిన్ను కూడా రక్షించగలదని నేను నమ్ముతున్నాను. సోదరుడా, ఒక్కసారి వాక్యాన్ని నమ్మి చూడు అని నువ్వు బలవంతం చేస్తావు. నాకేం పాస్టర్ పని, అది పాస్టర్ పని అని ఉందా బైబిల్లో? అబ్రహాం యొక్క సంతానం యొక్క పని అది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంతమంది అబ్రహాం సంతానం ఉన్నారా? అబ్రహాం సంతానం అయితే ఆ అబ్రహాము లాగా మనం వాక్యం కొరకు జీవించాలి. ఆ వాక్యానికి మనం మన సంతోషాన్ని వ్యక్తపరచాలి. హల్లెలూయా. అందుకొరకే ఆ ఫలించని ఎడారిలో అయినా అబ్రహాం ఎక్కడున్నాడు? ఆ ఫలించని ఎడారిలో అయినా ఆ గుడారంలో ఉండి దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెడుతూ చూస్తున్నాడు. ఆయన ఆ యొక్క కుమారుని కొరకు కాదు, మరొక దాని కొరకు కాదు, కానీ ఆ పునాదులు గల పట్టణం కొరకు. ఎంతమంది కావాల పునాదులు గల పట్టణం? ఈ లోకంలో నువ్వు చేసేవన్నీ నశించిపోతాయి, కానీ ఆ పునాదులు గల పట్టణం ఒకటే నిలబడేది. అయితే ఆ పునాదులు గల పట్టణానికి నువ్వు వారసుడిగా ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా అబ్రహాం యొక్క కుమారుడిగా మారాలి, అబ్రహాం యొక్క సంతానంగా నువ్వు మారాలి. కాబట్టి దేవుడు అన్ని జనులకు ఆయన అబ్రహాముకు ఇచ్చినట్టు ఆశీర్వాదం ఇవ్వాలని అనుకున్నాడు. ఆయన ఏ విధంగా ఎవరైతే క్రీస్తును ధరిస్తారో, నువ్వు అబ్రహాం సంతానాన్ని ఏ విధంగా అబ్రహాం సంతానంగా మారగలవు? ఈ అన్ని జనులమైన మనము అబ్రహాం సంతానానికి ఏ విధంగా మారగలం? క్రీస్తును ధరించుట ద్వారా. క్రీస్తు యేసును ధరించిన మీరు అబ్రహాము సంతానం అని పౌలు గారు రాస్తున్నాడు. నీవు క్రీస్తును నీ జీవితంలో చూపిస్తేనే నువ్వు అబ్రహాము సంతానం. పరలోకం ఎవరిది? అబ్రహాం సంతానానిది. హల్లెలూయా. అబ్రహాం సంతానం అంటే నిజమైన సంతానం క్రీస్తే. నిజమేనా? నువ్వు క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నీవు కూడా అబ్రహాం యొక్క సంతానంగా మారుతున్నావు. కానీ ఈరోజు మన జీవితం మనం జీవిస్తున్నాం. స్త్రీలు స్త్రీల జీవితాలు జీవిస్తున్నారు, పురుషులు పురుషుల జీవితాలు జీవిస్తున్నారు. కానీ దేవుడు ఇప్పుడు మనకు ఏ జీవితం జీవించేదానికి పిలిచాడు ఆయన? చెప్పండి. ఈ వర్తమానపు జీవితాన్ని జీవించేదానికి పిలిచాడు ఆయన. నిజమేనా? ఈ వర్తమానపు జీవితాన్ని జీవించేదానికి పిలిచాడు. ఈ పక్షిరాజు వర్తమానాన్ని జీవించేదానికి పిలిచాడు. హల్లెలూయా. మొరపెట్టనేలా పలుకుము. ఎందుకు? పలికే ఒక వధువును కలిగి ఉన్నాడు ఆయన. వధువు పలకగలదా? చూడండి వర్తమానం ఎంత మాధుర్యమైనది. ఇది చదువుతా ఉంటే మరి ఆ యొక్క సముద్ర పరిశోధకులు
ఏ విధంగా అడుగుల లోతులోకి ఇంకేముందని వారి యొక్క పరిశోధన ఉన్నది. మరి నశించిపోయి ఆ సముద్రపు లోతు తెలుసుకోవడానికి వారికి అంత ఆసక్తి ఉంటే మరి పరలోకం యొక్క లోతుల్లోనికి వెళ్ళే వారికి ఎంత ఆసక్తి ఉండాలి. కనీసం ఇప్పటి వరకు ఒక పేజీ చదవని వాళ్ళు కూడా పరలోకం పోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క వర్తమానం చదవని వారు కూడా పరలోకం వెళ్ళిపోవాలట. మరి ఎందుకు బైబిల్ ఇచ్చింది ఆయన మనకు? చదువు వచ్చిన వాడు తప్పకుండా వాక్యాన్ని చదవాలి. నిజమేనా? వాక్యం చదవాలి, వర్తమానం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్పకుండా మనం గంట నుంచి గంటన్నర 2 గంటలు ఏం ప్రార్థన చేస్తాం సార్? 5 నిమిషాలు ఎక్కువ చేస్తేనే ఎక్కువ. ఏముంటుంది? ఆయన వింటున్నాడో లేదో కూడా మాకు తెలియట్లేదు. ఆ తరంగాలు పోతూనే లేదు. కానీ ఒకటి మాత్రం నీకు తెలుస్తుంది. హలో, ఏడున్నావు సుబ్బారావు? నేను వెంకట్రావు, ఇండే ఉన్నా. ఇవన్నీ పనికి మళ్ళీ ముచ్చట్లు మాత్రం వినబడతాయి. ఈ ఫోను మాట్లాడినప్పుడు గాలి తరంగాల ద్వారా నీ గబ్బు స్నేహితునికి వినిపిస్తంటే అంటే ఈ ఫోన్లు ఎందుకు ఇవ్వబడ్డాయి? గాలి ద్వారా నీ మాటలు వేరొకరికి వినిపిస్తాయి. అలాగనే ఈ తరంగాల ద్వారా దేవుడు నీ మాటలు వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. దాని కొరకే చివరి కాలంలో అయినా, ఎప్పుడు పౌలు గారి కాలంలో ఫోన్లు ఇయ్యలే, అందుకొరకే సకల మర్మాలు ఆయన వధువుకే ఇచ్చాడు. ఆయన నువ్వెంత మాధుర్యమైన దానివైతే నీకు ఇచ్చి ఉంటాడు ఆయన. ఏదున్నా ఏముంది సార్, ప్రార్థన చేయబుద్ధి కాదు మాకు అసలు. 5 నిమిషాలు అంటే ఎక్కువ. నువ్వు అబ్రహాం సంతానం అయితే ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్, అది చదవండి. నేను అనుకున్నాను మరి నేను రాసుకున్నదే వస్తుందా డౌటే, కానీ రాలేకపోయింది. సరే, దేవుడు నడిపించిన ప్రకారంగా మనం వెళ్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఏంటిది? ఆశీర్వచనము, అబ్రహాం యొక్క ఆశీర్వచనం ఏంటిది? పునాదులు గల పట్టణముని ఇతనికి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన అబ్రహాము ఆ వాగ్దాత దేశంలో పరదేశిగా ఉండి, వాగ్దాన దేశంలో ఉన్నాడు కానీ పరదేశిగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాం? వాగ్దాన దేశంలోనే మనం ఉన్నాం. దేవుడు మనకు ఈ భూమినే వాగ్దానం చేశాడు ఆయన. కానీ ఇక్కడ ఎట్లా ఉన్నాం? మనము పరదేశులముగా ఉన్నాం, యాత్రికులుగా మనం ఉన్నాం. మనల్ని దేవుడు ఇక్కడికి ఎందుకు పంపించాడు? నువ్వు యాత్రికునిగా వెళ్ళు, పరదేశిగా వెళ్ళు, అక్కడ నా కొరకు నువ్వు నమ్మకంగా జీవించి మళ్ళా తిరిగి నా దగ్గరికి రా, అప్పుడు నేను ఈ యొక్క పునాదులు గల పట్టణాన్ని నీకు ఇస్తాను. అందుకొరకు అబ్రహాముకు అర్థమైపోయింది, ఇదంతా నాదే కానీ ఇప్పుడు కాదు ఇది, కానీ నేను దాని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఏం సార్, ఎంత ఓపిక పడతాం? అబ్రహాం అంటే ముసలోడు కాబట్టి ఓపిక పట్టాడు, మేమే ఎట్లా ఓపిక పట్టేది? అయితే అబ్రహాములో ఉన్న దేవుడు నీలో ఉంటే అదే ఓపికనిస్తాడు ఆయన, అదే సహనాన్నిస్తాడు ఆయన, అదే ఓర్పునిస్తాడు ఆయన. హల్లెలూయా. చదవండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. ఎవరి ద్వారా? క్రీస్తును కలిగి ఉంటేనే నువ్వు అబ్రహాం సంతానం. మరి క్రీస్తును కలిగిన నీవు ఏ విధంగా సినిమాలు చూడగలవు? ఏ విధంగా అత్తతో గొడవ పెట్టుకోగలవు? ఏ విధంగా కోడలతో గొడవ పెట్టుకోగలవు? ఏ విధంగా నీ కుటుంబంలో నువ్వు గొడవలు రేపడానికి ప్రయత్నం చేస్తావు? క్రీస్తు సమాధానమునకి అధిపతి గాని ఆయన అల్లరికి కర్త కాడు. సమాధాన అధిపతి నీలో ఉంటే నువ్వు ఎల్లప్పుడూ ఒక మాధుర్యం కింద ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత ఆవరిస్తుంది. ఎక్కడైతే ప్రధాన యాజకుడు ఉంటాడో అక్కడ ఏ శబ్దం వస్తుంది? చెప్పండి. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. నువ్వు నడుస్తా ఉంటే ఆ పరిశుద్ధత అక్కడ రావాలి. ఎవ్వరు ఎక్కడోళ్ళు అక్కడ చదువుకోండి. వచ్చిందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు కయ్యాల మారివే. నీకు తెలియదు బ్రదరు? లేదు సార్, పాస్టర్కి ఏం తెలుసు? చర్చికి మంచిగా ముస్తాబై చక్కగా వచ్చేది ఒకటే తెలుసు. లేదు బ్రదర్, ఆమె రెగ్యులర్గా చర్చికి వస్తుంది, మంచిగా వస్తుంది,
అని పాస్టర్ సాక్ష్యం చెప్తే, లేదు సార్ మీకేం తెలుసు అంటే, అట్లాంటి సాక్ష్యాలు క్రీస్తుని కలిగిన వారి సాక్ష్యాలు అవి. అబ్రహాం యొక్క సంతానం యొక్క సాక్ష్యం అది కానే కాదు. వారు ఇంకా క్రీస్తును ధరించలేదని అది రుజువై ఉన్నది. నీవు క్రీస్తును ధరించి ఉంటే ఆ వాతావరణం అంతా సమాధానంతో నింపబడుతుంది, అక్కడంతా పరిశుద్ధతో నింపబడుతుంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ నిజంగా మన సహోదరుడు విక్టరు నిజంగా ఆయన దేవుని ప్రజలను ప్రేమించే వ్యక్తి. ఆయన నిజమేనా? ఎందుకు? దేవుని కార్యాలు చేసే వారందరూ దేవుని యొక్క ప్రజలే ఉన్నారు. దేవుని ప్రజలను ఎవరైతే ఇష్టపడతారో దేవుడు వారిని ఇష్టపడతారు. హల్లెలూయా, దేవుడు మనకు అలాంటి మనసుని వాళ్ళని మనం కోరుకోవాలి. అదే నువ్వు తిరిగి జన్మించావనే దానికి సూచన అదే, దేవుని బిడ్డలను ప్రేమించుట. యాయీరు రహస్య విశ్వాసి, కానీ దేవుడు ఏం చేయగోరాడు? బహిరంగపరచగోరాడు. రహస్యంగా తన బిడ్డలు రహస్యంగా ఉండాలని దేవుడు కోరుకోడు. కాబట్టి యాయీరును ఆయన బహిరంగపరచగోరాడు. ఆయన ఏం సార్ బోర్ కొడుతుందా? వర్తమానమేనా? యాయీరును ఆయన ప్రజలందరిలో ఆయన బహిరంగపరచగోరాడు. ఆయన ఎవరిని పిలిచినో వారిని మహిమపరచగోరాడు. ఆయన జక్కయ్యను ఆ యొక్క ఎరికో అందరి ముందు ఆయన ఈ జక్కయ్యను బయలుపరిచాడు. ఆయన జక్కయ్యను మహిమపరిచాడు. ఇదిగో ఇతడు నా కుమారుడు, యాయీరు నా కుమారుడు. భార్యను అడిగాడట, డియర్ హనీ, ఇదిగో మన యొక్క సమాజం అంతటా ఆయన అబద్ధికుడు అని అంటున్నది, కానీ మరి నీవేమంటావు? అయ్యా, నేను నీకు పెళ్లి వివాహం కాబడ్డాను, నీ మాటయే నా మాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె తన భర్తను గౌరవించిందో, ఆ చనిపోయిన యాయీరు యొక్క కుమార్తె, ఆ యొక్క రోగిగా ఉన్న ఆ యొక్క యాయీరు యొక్క కుమార్తె, అక్కడ ఏం జరిగింది? సమాధానం వచ్చింది. సమాధాన అధిపతి అక్కడ కార్యాన్ని జరిగించాడు. అందుకొరకు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. ఆయన ఉన్నాడు. యాయీరు యొక్క భార్య ఇద్దరు ఏకీభవించారా? వాక్యానికి మనం ఏకీభవించాలి. అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. చదవండి సార్, చదవండి. కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై, క్రీస్తు మన కొరకు శాపమై. మనలను ఇప్పుడు మన పైన ఏమున్నది? శాపం ఉన్నది. ధర్మశాస్త్రాన్ని ఒక పక్క, మనల్ని ఒక పక్క పెడితే, చూడండి, ధర్మశాస్త్రాన్ని, ఇది ఒక ధర్మశాస్త్రం అనుకుందాం, రెండు పలకలు, నిజమేనా? ఇప్పుడు మనల్ని ఒక పక్క పెడదాం. ఇప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. కానీ మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? చాలా మంది దేవి దేవతలు మనకున్నారు. ఆ మొట్టమొదటి ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయబడాలి? చంపబడాలి. మనము శాపగ్రస్తులం. మనపైన సర్వ శాపాలు మనపైనే ఉన్నాయి. కానీ మనపైన ఉన్న ఈ అన్యజనుల పైన ఉన్న ఉన్న శాపాన్ని ఎత్తివేసేదానికి ఆయన ఇదిగో ఈ యొక్క అన్యజనులకును ఈ ధర్మశాస్త్రానికి మధ్యలో ఆయనే సిలువ వేయబడ్డాడు. ఇదిగో ఈ ధర్మశాస్త్రం వలన రావాల్సిన శాపాన్ని ఆయనే మానులో భరించాడు. సోదరి, నీ పైన ఉన్న శాపాన్ని తొలగించిన దేవుని కొరకు నువ్వు ఎంతగా రోషం కలిగి జీవించాలి. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు అంటే ఏం దేవుడు సార్? ఆయన అది తొడగొద్దంటాడు, ఇది తొడగొద్దంటాడు, మేకప్ వద్దంటాడు. కానీ నీ మేకప్ నిన్ను శాపంలోకి వెళ్ళేది అది. చూడండి, నీ పైన ఉన్న ఎంత శాపాన్ని తొలగించి ఆయన అడ్డుపడ్డాడు. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రము ఏంటిది? ఇది పోలీస్, ఇది నిన్ను చంపడానికి చూసేది ఇది. కానీ ఈ యొక్క బాల శిక్షకుడు ఆ యొక్క ముళ్ళును లేదా ఆ యొక్క శిక్షను ఆయన తన పైన ఆయన రాణించుకున్నాడు. మన పైన రావలసిన శాపాన్ని ఆయన తన శరీరంలో భరించాడు. దాన్నే పౌలు గారు రాస్తున్నాడు. హల్లెలూయా. చెత్త చెదారం, ఒక దేవుని లేని ప్రజలం మనం, ఒక దిక్సూచి లేని ప్రజలం మనం, ఎటు పడితే అటు కొట్టుకొని పోయే ప్రజలం మనం. కానీ మన కొరకు ఆయన అడ్డుపడ్డాడు. నిజమేనా? ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు?
సహోదరి, ఇప్పటికైనా ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఓ ఆకాశం మహాకాశములు పట్టజారిన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు. ఆయన నీ కొరకైన శరీరధారిగా మారాడు. ఆయన నీ కొరకైనా ఆయన సమస్త శాపాలను ఆయన తన పైన వేసుకున్నాడు. ఆయన ఓ ఇలాంటి గొప్ప దేవుని నువ్వు ప్రేమించక ఉండగలవా? హల్లెలూయా. ఏం పాట అది? నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువు ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. అవునా? మనం ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చదవండి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ప్రతి శాపగ్రస్తుడు ఏం చేయబడాలి? మ్రాను పైన మరణించాలి. అందుకొరకే ఆయనను ఇప్పుడు ఈ శాపం ఏం చేసింది? ఆయనని ఆ మ్రాను పైన చనిపోయేటట్టు చేసింది. మన పైన ఉన్న శాపం అట్లాంటిది. ఆయనను చంపింది ఏంటి చెప్పండి? మన పైన ఉన్న శాపము. మన శాపము కొరకు ఆయన ఆ కలవరి మ్రాను పైన వేలాడబడ్డాడు. ఆయన ఇప్పటికీ చాలా మందికి ఎందుకు చనిపోయాడు? మేము ఈస్టర్ పండుగ చేసుకోవడానికి, కోడిని కుక్కలను కోసుకొని తినడానికి, దాని కొరక మంచి శుక్రవారము, మంచి ఆదివారము, శుక్రవారం ఏడుస్తారు, ఆదివారం శనివారం మౌనంగా ఉంటారు, ఆదివారం వచ్చిందంటే కుమ్ముడే, బకరా, కుక్కుడు అన్ని తింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ దాని కొరకు కాదు ఇవన్నీ పండుగలు. నీవు ఆయన కార్యాలను అర్థం చేసుకోవడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్. శాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడా? నీవు ఒక విమోచింపబడిన వాడవు. నువ్వు నిజంగా విమోచింపబడిన దానివైతే శాపం కింద ఉండడానికి ఇష్టపడతావా? చెప్పండి. విమోచించబడిన వారు మరలా శాపంలో ఉండాలని కోరుకుంటారా? ప్రవక్త అన్నాడు, ఒకప్పుడు నేను పంది యొక్క జీవితాన్ని దేవుడు గొర్రెగా మార్చిన తర్వాత అది గొర్రెగా మారి మరలా బురదలోకి పోతుందా? ఏ గొర్రె అయినా మళ్ళీ పందిలాగా ఉంటే బాగుండు. ఆ బురద, ఆ కంపు, అందులో మళ్ళా మూతి పెడితే ఎంత బాగుండని అనుకుంటుందా? హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, నేను ఒకప్పుడు పందిని, అయితే దేవుడు నాకు ఆ పంది స్వభావాన్ని తీసివేసి నన్ను ఆయన గొర్రెగా మార్చాడు. ఆయన మళ్ళా ఈ గొర్రె మళ్ళీ పోయి మేకప్ బురదలో, ఈ బురద ఈ రొచ్చు భలేగుంది, అది పందికి బాగుంటుంది. అది ఈ బురద పురుగులు బాగున్నాయి, ఈ కంపంతా బాగుంది. నేను అంటాను వాస్తవంగా అది గొర్రెకి ఆహారం కాదు. ఇది ఆ బురద, ఆ మేకప్ అనేది చెప్పండి, గొర్రె యొక్క ఆహారం కాదు. అది ఎవరి ఆహారం? అది పంది యొక్క ఆహారం. అది అంటే నువ్వు ఇంకా ఆ మేకప్ శాలలను, మేకప్ యొక్క పార్లర్, బ్యూటీ పార్లర్ నువ్వు ప్రేమిస్తున్నావంటే నీవింకా పందివే, నీవింకా శాపగ్రస్తురాలివే. అందుకొరకే ఆ యొక్క యోహు అన్నాడు, ఈమె రాజకుమార్తె, ఈ శాపగ్రస్తురాలు రాజకుమార్తె, ఏదన్నా ముక్కలు దొరికితే పోయి సమాధి చేయండి అని అన్నాడు ఆయన. ఎందుకు? శాపగ్రస్తురాలే కానీ రాజకుమార్తె కదా, కొద్దిగా గౌరవం ఇద్దాం. ఏమన్నా దొరికితే అందరూ ఎతికారు, సారు ఏం దొరకలేదు సమాధి చేయడానికి. యోహు అన్నాడా? ఏమంటారు, సేవకులు అన్నారు, అయ్యా మేము అంతటా వెతికినాం కానీ కుక్కలు అప్పటికే మొత్తం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి ఇప్పుడు ఈ మాట మీకు అర్థమవుతున్నదా? విమోచింపబడుట. శాపం అనగా ప్రతి పాపం, ప్రతి అసహ్యమైన కార్యాలు. ఇక మనం పాపము జోలికి మనం విమోచింపబడిన తర్వాత మనము ఆ యొక్క దాని ఏమంటారు, గురుగు నుంచి గోధుమగా మారిన తర్వాత మరలా మనం గురుగుగా ఉండేదానికి ఇష్టపడతామా? ప్రవక్త అన్నాడు, నేను ఒకప్పుడు పల్లేరు కాయను, అయితే ఇప్పుడు ఆయన నాలో ఉన్న పల్లేరు కాయ యొక్క జీవాన్ని తొలగించి ఆయన ఆ గోధుమ యొక్క జీవాన్ని నింపాడు. ఆయన ఏంటిది? గోధుమ యొక్క జీవము అబ్రహాముకు ఇచ్చిన ఆశీర్వాదం. అబ్రహాము ఎలాగ నమ్మకంగా జీవించాడో,
శారా ఏ విధంగా నమ్మకంగా జీవించిందో అలాగే ఈరోజు భర్త ఎంత రోషం కలిగి ఉంటాడో భార్య కూడా అదే రోషం కలిగి ఉండాలి. వాక్యం కొరకు రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. డినామినేషన్ పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లలు చక్కగా పాటలు పాడుతారు. మన పిల్లలు ఎంత పెద్దోళ్ళు అయినా కానీ మీసాల గడ్డాలు వచ్చిన ఒక పాట రాదాయ్, ఒక చప్పట్లు కొట్టురాయ్, రాగం రాదాయ్. హల్లెలూయా. ఇప్పుడు నేనంటే మా తల్లిదండ్రులు అన్నిలు వారికి దేవుడు అంటేనే తెలియదు, వారు నాకు నేర్పించలేదు. కానీ ఇప్పుడున్న మనం చిన్నతనం నుంచే బిడ్డలు క్రైస్తవ కుటుంబంలో పుడుతున్నారు. మరి అన్యుల కుటుంబంలో పుట్టిన నాకే పాటలు పాడాలని ఆసక్తి ఉంటే ఇప్పుడు దేవుని కుటుంబంలో పుడుతున్న బిడ్డలకు ఎంత ఆసక్తి ఉండాలి. స్వరం నా స్వరం ఏమైనా బాగుంటుందా అండి? స్వరం బాగుంటేనే పాటలు పాడమన్నాడా దేవుడు? ఎట్లున్నా సరే నువ్వు పాడాలంతే. నిన్న ఆయన పాడేదానికి ఎన్నుకున్నాడు ఆయన. నా స్వరం బాగోలేదు సార్, ఎవడు అడిగాడు నీ స్వరాన్ని? బైబిల్ ఎక్కడైనా ఏ పేజీని నాకు చూపించండి, స్వరములు చక్కగా పాడేవారు మాత్రమే పాడాలని, రాగముతో మాత్రమే పాడాలని ఎక్కడుందో నాకు చూపించండి. నీవు ఆరాధికుడవు, తప్పకుండా నీ శాయశక్తులా పాడడానికి ప్రయత్నం చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. తినగా తినగా వేప కూడా తీయగా మారుతుందట. పాడగా పాడగా ఆ రాగం కూడా మాధుర్యంగా మారుతుంది. నాది బర్రె గొంతు కాకి గొంతు అంటే నువ్వు అట్లే అనుకుంటే అట్లే ఉంటావు. కానీ దాన్ని నువ్వు పాడుతూ ఉంటే దేవుని కొరకు ఆ స్వరాన్ని మాధుర్యంగా మార్చేవాడు దేవుడే. ఆ పిట్టలు పాడితే ఉంటేనే మాధుర్యంగా ఉంటే దేవుడు ఆ పిట్టలకే మాధుర్యమైన స్వరాన్ని ఇస్తే, తన పోలికలు నిన్ను సృజించాడు ఆయన. నీ స్వరాన్ని మాధుర్యంగా మార్చలేడా? ఆయన ఖచ్చితంగా మారుస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి మహిమకరును గాక. ఎంతమంది అబ్రహాం సంతానం ఉన్నారు ఇక్కడ. కాబట్టి దేవుడు ఆ కల్వరి శిలువలో మన పైన ఉన్న శాపం అంతటిని తొలగించాడు ఆయన. శాపంలో శాపాన్ని, నీ పైన ఉన్న శాపాన్ని ఆయన లాగేసుకున్నప్పుడు, నిజమేనా? వ్రింకిల్ వ్యాన్ అనే వ్యక్తి, స్విట్జర్లాండ్ యొక్క యోధుడు, ఆయన ఏం చేశాడు? ఆయన ఆ శత్రువుల యొక్క బళ్ళాలన్నిటిని తన యొక్క శరీరంలో గుచ్చుకున్నాడు ఆయన. అలాగనే మన యొక్క గొప్ప వ్రింకిల్ వ్యాన్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. మన పైన శత్రువు వేసిన ప్రతి శాపాన్ని ఆయన మన నుంచి లాగేసుకుని తన శరీరంలో పెట్టుకున్నాడు ఆయన. మనం శాపం నుంచి విముక్తి పొందాం మనం. మరి విముక్తి పొందిన తర్వాత లేదు సార్, అప్పుడప్పుడు సినిమాలు చూడాలనిపిస్తుంది, అప్పుడప్పుడు బీడీ తాగాలనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏదేమైనా సరే మా కోడలతో గొడవకి దిగాలని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఏదేమైనా సరే మా ఆయనతో ఈరోజు పోవాల్సిందే లడాయికి. ఎందుకు అనిపిస్తుంది? ఆయన లేక, అసలైన లేక, ఆ సమాధానపు అధిపతి లేక. అందుకొరకే దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం. కాబట్టి క్రీస్తు ఉంటే నువ్వు ఏం చేస్తావు? ప్రభువా నువ్వు నన్ను క్షమించావు, నేను కూడా క్షమిస్తున్నాను. పేతురు అడిగాడు, ప్రభువా నా సహోదరుడు నా పట్ల తప్పు చేస్తే నేను ఒక్కసారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు క్షమించాలి? ఏంద్రా ఒక్కసారి అంటే వదిలిపెట్టినావు, ఈసారి బిడ్డ నా జోలికి వచ్చినావంటే తాట తీసా. మరి అట్లా అనమని దేవుడు అన్నాడా? 70 ఏళ్ల మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలన్నాడు ఆయన. 20 ఏళ్ళు అంటే సంవత్సరాలు. నీకు అంటే మానవుని యొక్క ఆయుస్సు 70 సంవత్సరాలు. అంటే దాని అర్థం నువ్వు బ్రతికున్నంత కాలం క్షమిస్తూనే ఉండాలి. నిజంగా మరి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనని వారు ఎవరంటే, ఈ సంఘాన్ని నేను ఎందుకు క్షమించాలి? వీళ్ళంతా పాపాత్ములు, వీళ్ళంతా నన్ను ఎంతో ద్రోహం చేశారు, నేను వీళ్ళని క్షమించను. నిజంగా అదే స్వభావం అది. ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎట్లయితే క్షమించానో మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రభురాత్రి భోజనం దేని కొరకు మనం తీసుకుంటున్నాం? ఒకరినొకరు మనం క్షమించుకున్నామనే దానికి సూచన అది. అవునా కాదా? ప్రభురాత్రి భోజనం గురించి ఎంతమందికి తెలుసు? మనము అందరిని ప్రేమిస్తున్నాం, మనకు ఎవరిపైన పగలేదు, ఎవరిపైన అసూయ లేదు. నేను అందరిని ప్రేమిస్తున్నాను ప్రభువా అనే సూచన కొరకే ప్రభురాత్రి భోజనం.
హల్లెలూయా. అందుకొరకే మనం ప్రభురాత్రి భోజనంలో నిలబడి ఉంటుండగా ఏం చేస్తాం మనం? ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో నా సహోదరి సోదరులను క్షమించు. మీరు నిలబడి ఉన్న ప్రార్థించినప్పుడు మీ ఎడల అపరాధం చేసిన వారిని క్షమించమన్నాడు ఆయన. ఉందా వాక్యంలో? అది అక్షరాల ఉన్నది. అది అంటే ప్రభురాత్రి భోజనంలో పాల్గొనట్లేదంటే ఆ వ్యక్తి, లేదా స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, అతడు ఈ సంఘాన్ని క్షమించట్లేదని అర్థం. అంటే నీ తోటి సంఘాన్ని నువ్వు క్షమించలేనప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఆయన క్షమించిన పాపాలని మళ్ళా నీ పైకి ఆయన తిరిగి తీసుకొని వస్తాడు ఆయన. ఇప్పుడు ఒక రౌడీ ఉన్నాడు అనుకోండి, అతడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే అతని కేసులన్నీ కొట్టివేస్తారు. కానీ వాడు జైల్లో మాత్రం మంచిగా నటించి బయటికి పోయిన తర్వాత మళ్ళా అంతకు ముందు దానికంటే రెట్టింపు చేశాడు అనుకోండి, ఇప్పుడు పాతవి కూడా తిరిగి తోడుతారు. మీకు తెలుసా అది? ఎలక్షన్లు వచ్చినాయంటే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు. ఈ రౌడీ సీటర్లందరినీ తీసుకెళ్ళి జైల్లో తోసేస్తారు. అలాగనే ప్రభు ఇద్దరి గురించి చెప్పాడా? ఒక యజమానునికి ఇద్దరు దాసులు ఉన్నారు. చెప్పండి. ఒక ఆయన అధికంగా అప్పు ఉన్నాడు, ఇంకో ఆయన తక్కువ అప్పు ఉన్నాడు. సరే, తక్కువాన్ని క్షమించాడు, ఎక్కువాన్ని క్షమించాడు. ఇద్దరు అప్పు తీసుకున్నారు ఒక యజమాని దగ్గర. మరి ఎక్కువ ఉన్నవాడిని ఆయన రుణమాఫీ చేశాడు, తక్కువ ఉన్నవానికి రుణమాఫీ చేశారు. కానీ ఈ రుణమాఫీ పొందిన వాడు వీనికి ఎవరు అప్పు ఉన్నారట, వీడు క్షమించబడ్డాడు కదా, వీడి అప్పు తీర్చబడింది కదా. ఆ యజమానుడు, అరే ఆయన నా అప్పులన్నీ దాన్ని ఏమంటారు కొట్టేశాడు ఆయన, కాబట్టి ఇప్పుడు నాకు అప్పున్న వానికి నేనేం చేయాలి? నేను కూడా మాఫీ చేయాలి. కానీ వీడు పోయి కాలర్ పట్టుకొని పైసాతో సహా వడ్డీతో సహా కట్టాల అని కాలర్ పట్టుకొని ఈడ్చుకొస్తున్నాడట. ఆ వార్త ఈ నోట ఆ నోట ఆ యజమానికి తెలిసింది. పట్టుకురాని వాడిని, అరే మొత్తం కట్టురా, మొత్తం కట్టేదాకా బిడ్డ నువ్వు అసలు బయటికి పోయేదే లేదు. నిజంగా నేను కట్టుకథ నా చెప్పేది, అది అక్షరాల వాక్యం అది. కాబట్టి మనం అబ్రహాము సంతానం అయితే నీచంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? అబ్రహాము సంతానం అయితే మనలో అసూయ ఏంటిది? ఆ కపటం ఏంటిది? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘ పెద్దలు మీ తప్పిదాలను ఒప్పుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? సంఘంలో ఎవరైనా సరే మీరు ఫలాని తప్పిదంలో ఉన్నారని మీ గురించి ఎవరైనా చెప్తే సరి చేసుకుంటారా? ఖచ్చితంగా మీరు చేతులు చూపించండి ఒకవేళ మీరు సరి చేసుకోవాలని ఇష్టపడితే. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు ఎవరైనా సరే వారు తప్పిదంలో ఉన్నారని గుర్తిస్తే వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఒకవేళ నేను తప్పిదంలో ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి. అంతే తప్ప మాతో మాట్లాడకుండా మూతి మార్చి దూరంగా పోయి ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా మీరు నాశనానికి వెళ్ళడం అది ఏమాత్రం భావ్యం కాదది. హల్లెలూయా. మరి మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అలా ఒకవేళ మీకు సరి చేసే మనసు ఉంటే మమ్మల్ని సరి చేయడానికి ముందుకు రండి. మీరు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూడండి సార్, అదే వాక్యాన్ని చదవండి. గలతీ, క్రీస్తు మన కొరకు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. నేను చెప్పింది అర్థమవుతుందా? ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క నిబంధనలు దాని ముందు మనం నిలబడితే మనము ధర్మశాస్త్రం మూలంగా ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేడు. ధర్మశాస్త్రం మన పైన నేరం మోపేదే తప్ప మనల్ని అది రక్షించేది కాదది. కాబట్టి మనం ఎలాగో రక్షింపబడమని దేవునికి తెలుసు. కాబట్టి ఆయనే ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క శిక్షణ ఆయనే తన పైన భరించాడు ఆయన. మరి ఆ యొక్క మాధుర్యతలో ఉన్న స్త్రీ మరి ఎట్లాంటి జీవితాన్ని జీవించాలి? ఈరోజు పురుషుడు ఎలాంటి జీవితాన్ని జీవించాలి? అందుకొరకే ఆ వ్యభిచారణ పట్టబడిన స్త్రీతో, అమ్మా ఇక నుంచి నువ్వు పాపం చేయవద్దని అన్నాడు ఆయన. నిజమేనా? ఆ జక్కయ్య ఆ దొంగ సొమ్మును అంతటిని ఆయన విసిరేశాడు. ఆయన మళ్ళీ వెనకటికి పోయాడా? ఎందుకంటే అతడు విమోచింపబడ్డాడు, అతడు రక్షింపబడ్డాడు, అతడు క్రీస్తును తన గృహంలోనికి కలిగి ఉన్నాడు. ఆయన ఈరోజు క్రీస్తే జక్కయ్య గృహంలో ఉన్నట్టుగా మన గృహంలో ఉంటే, ఎవరు గృహం? ఇప్పుడు మనమే ఒక గృహమై ఉన్నాం. జక్కయ్య ఇంటిలో ఉన్న దేవుడు ఉన్నప్పుడు జక్కయ్య జీవితమే మారిపోయింది.
ఆ సమరయ స్త్రీ జీవితంలో దేవుడు ఉన్నప్పుడు ఆమె జీవితమే మారిపోయింది. కానీ ఈరోజు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మన జీవితాలు దేవునిలో రాకముందు ఎట్లా ఉన్నాయో వచ్చిన తర్వాత కూడా అట్లే జీవితాన్ని మనం జీవిస్తే అసలు మనకు విమోచన జరిగిందా, మన పైన ఉన్న ఆ శాపం కొట్టివేయబడిందా అనేది ఒక గొప్ప ప్రశ్న ఉన్నది. ఆ ప్రశ్నని మీరు అందరు కలిగి ఉండాలని కోరుతున్నాను. చదవండి సార్. ఇందును గూర్చి రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చెప్పండి, ఇప్పుడు రాను మీద ఎవరు వేలాడాలి? అన్ని జనులమైన మనం, శాపగ్రస్తులమైన మనం వేలాడబడాలి. కానీ ఇప్పుడు ఆయన మన మీదకి రావాల్సిన శిక్షణ ఆయనే భరించి శిలువ పైన, మ్రాను పైన, ఇప్పుడు ఆయన ఒక ప్రత్యమరణ అయితే ఆయనని ప్రత్యమరణ తీసుకెళ్ళి ఎక్కడ వేలాడి తీశారు? వెండిపోయిన, నిజమేనా? ఎండిపోయిన మ్రాను పైన వేలాడదీశారు. రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఎవరు సారి శిలువలో చనిపోయింది? శాపగ్రస్తుడా? ఎందుకు ఆయనకు ఆ శాపగ్రస్తుడు అనే పేరు వచ్చింది? నీ కొరకు కాదా సహోదరి? నా కొరకు కాదా సహోదరుడా? మన అందరి కొరకు కాదా ఆయన శాపగ్రస్తుడిగా పిలువబడింది? మళ్ళీ ఎందుకు మీరు శాపాన్ని కావాలని కోరుతున్నారు? ఆ యెజబేలు ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలతో సాంగత్యం చేసి కూడా ఆమె శాపగ్రస్తురాలుగానే మరణించిందా లేదా? అర్థం కావట్లేదా? ఆహాబు ఒక ఇజ్రాయేలుడు, దేవుని కుమారుడు, అతను పెళ్లి చేసుకొని వాణ్ణి నాశనం చేసింది, ఆమె నాశనం అయింది. చెప్పండి. కానీ ఈరోజు నీవు ఒక ఇజ్రాయెల్ రాలిగా, క్రైస్తవురాలిగా పిలువబడుతూ యెజబేలు జీవించినట్టు ఆ శాపగ్రస్తమైన ఆ జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నావు. తప్పు కదా అది? అయితే దేవుడు నీ పైన ఉన్న ప్రతి శాపాన్ని ఆయన తానే తన శరీరంలో భరించాడు. ఆయన సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను, ఒడంబడిక అనగా ఒప్పందం. స్థిరపరచబడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకును జాగ్రత్తగా వింటున్నారా? వాగ్దానం అంత బైబిల్ గ్రంథం అంటే ఏమో సార్, ఏ పేజీ అర్థం కాదు. అవును, దేవుడు చాలా వెరైటీ. ఆయన చూడండి, అందరూ కళ్ళు ఉంటాయి కానీ బైబిల్ ఒక అక్షరం అర్థమవుతుందా? ఒట్టు. ఎందుకంటే ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఆయన ఒట్టు పెట్టుకుని ఏమని రాశాడు? ఆయన నేను ఎవరినైతే అనుకున్నానో వాళ్ళకి అర్థం కావాలి. ఒట్టు పెట్టుకుని మరీ రాశాడు ఆయన. మరొక్కడికి అర్థమైతే ఒట్టిది. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంత చదివినా కానీ వారికి ఇది అర్థం కానే కాదు. ఇది కానీ ఎవరికి అర్థమవుతుంది? ఎవరిలో అయితే క్రీస్తు ఉంటాడో వారికి మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. దానితో మరేమీ కలుపడు. అబ్రహామునకును అతని సంతానమునకు. ఇప్పుడు బైబిల్ అంటే ఏంటిది? అబ్రహాం యొక్క ఆశీర్వాదం, అబ్రహాం యొక్క వాగ్దానం. బైబిల్ అంతా ఏంటి చెప్పండి? అబ్రహాం యొక్క ఆశీర్వాదం, అబ్రహాం యొక్క వాగ్దానం. నిజమేనా ప్రభు? ఈ వాక్యం అంతా నువ్వు అబ్రహాం కొరకు వాగ్దానం చేశావు. ఈ ఆశీర్వాదం అంతా అబ్రహాంకు నువ్వు ఇచ్చావు. హల్లెలూయా. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే. సంతానములకు అని అనకుండా సంతానమునకు అన్నాడట ఆయన. సంతానములు అంటే చాలా మంది వస్తారు. ఒకవేళ ఆయన సంతానములు అని ఉంటే ఈరోజు గూనోడు అంటే నేను ఎగతాళి చేయట్లేను, గజ్జి తామర అంటే సరిగా జీవించినోడు, సిగరెట్ తాగేటోడు, వాడు వీడు సిద్ధాంతాలు ఆచారాలు కలిగిన వాళ్ళందరూ మేము అబ్రహాం సంతానం అని చెప్పేవారు. కానీ ఆయన అక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. ఆయన సంతానములకు అని అనకుండా సంతానమునకు అన్నాడు ఆయన. అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరు? ఇప్పుడు క్రీస్తే అబ్రహాం యొక్క నిజమైన సంతానమై ఉన్నాడు. కాబట్టి అబ్రహాం యొక్క వాగ్దానములన్నీ క్రీస్తు కొరకేనట, క్రీస్తుకే అట. అది
ఆ, నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే ఆ, నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఇస్సాకు కాదు గాని, చెప్పండి, అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఇస్సాకు కాదు గాని క్రీస్తే. కాబట్టి ప్రతి వాగ్దానంలో ఎవరి కొరకట? నీ సంతానముకు అన్నాడు ఆయన. ఆ సంతానం ఎవరు? క్రీస్తే. నిజమేనా? కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానాలన్నీ క్రీస్తుకున్నాయి. ఇప్పుడు ఆ అబ్రహాముకున్న వాగ్దానాలన్నీ మనకు రావాలంటే, అన్యజనమైన మనకు రావాలంటే, అందుకొరకు ఇప్పుడు మనం క్రీస్తుని కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకొరకే అప్పుడప్పుడు కొన్ని కథలు చెప్తా ఉంటారు. ఆ రాజ్యంలో రాజు మీకు ఏం కావాలో అది కోరుకోమన్నప్పుడు చాలా మంది వచ్చి ఆ వస్తువు ఈ వస్తువు అందరూ పట్టుకొని పోయారు. కానీ ఒక చిన్నవాడు మాత్రం, అయ్యా నాకు ఏదొద్దు కానీ నాకు నువ్వే కావాలి. ఇప్పుడు మనకెవరు కావాలి? ఆ క్రీస్తే మనకు కావాలి. ఆయన ఒక్కడుంటే చాలు మనకు. ఈ వాగ్దానం అంతా మనదే, భూమి మనదే, ఆకాశం మనదే. ఆ యొక్క ఆది అంతం లేని జీవితం మనం జీవించబోతున్నాం. కొద్ది జీవితం కావాలా, లేకపోతే అంతం లేని జీవితం కావాలా? నిజమేనా? అయితే నీవు క్రీస్తును ధరిస్తేనే, అబ్రహాం యొక్క సంతానంగా ఉంటేనే. అబ్రహాం సంతానంగా ఎలాగ మారగలవు? చర్చికి వెళ్తే మారలేవు, కానుకలిస్తే మారలేవు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మారలేవు. కానీ నువ్వు క్రీస్తును ధరిస్తేనే అబ్రహాం యొక్క సంతానంగా మారగలవు. చదవండి. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పునదేమనగా 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకును వాగ్దానము వలననే అబ్రహామునకు ఏ విధంగా వాగ్దానం వలననే దానిని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దాని తర్వాత ఇవ్వబడెను. హల్లెలూయా. ఎందుకు ఆయన తాత్కాలికంగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఆయన? ఎందుకంటే ఆ సంతానం ఇంకా రాలేదు కాబట్టి. ఎవరు నిజమైన సంతానం? అబ్రహాం యొక్క నిజ సంతానము అన్యజనులమైన మనమే, క్రీస్తును ధరించిన మనమే నిజమైన ఆ యొక్క అబ్రహాం సంతానమై ఉన్నాం. కాబట్టి అబ్రహాం యొక్క శరీర సంబంధమైన సంతానానికైనా ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలంగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరి పాపములో బంధించెను. లేఖనము అందరిని పాపములో బంధించెను. ధర్మశాస్త్రం అందరిని ఏం చేసింది? పాపములో బంధించడమే తప్ప అది మనల్ని విడిపించజాలదు. హల్లెలూయా. పోలీసుల పనేంటిది? తీసుకెళ్లి జైల్లో పడేయడమే. కానీ ఆ నిజమైన న్యాయాధిపతి వచ్చి ఏం చేస్తాడు? ఆయన మనల్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మధ్యవర్తి విడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆయనే ధర్మశాస్త్రానికి మనకు మధ్యలో మధ్యవర్తిగా ఆయన నిలబడ్డాడు. ఆయన హల్లెలూయా. లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు
ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసింది? మనల్ని వెంటాడింది, మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తుకొని రావాలి? క్రీస్తులోనికి పరిగెత్తుకొని రావాలి. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని పోయి సురక్షితంగా ఉంటాడు. అందుకొరకైన యెహోషువ 3 పురాలను కట్టించాడు. ఆయన ఎవరైనా వేరొక శత్రువు చేత అతడు తరమబడినట్లయితే, చంపబడడానికి అతడు తరమబడినట్లయితే అతడు వెంటనే ఆ 3 పురాలలో ఏదో ఒక పురంలో జ్వరబడాలి. కాబట్టి ఈరోజు మనల్ని శత్రువు వెంటాడుతూ ఉన్నాడా? మరణం వెంటాడుతూ ఉన్నదా? అయితే నీకు సురక్షితమైన ఆ స్థలం ఎక్కడ ఉన్నది? ఆ గొప్ప ఆశ్రయపురం ఎక్కడున్నది? ఇప్పుడు ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. అక్కడే నీకు సురక్షితమైన ప్రదేశము. అక్కడ ఏ శత్రువు కూడా నీ పైన చెయ్యి వేయడానికి వీల్లేదు. అక్కడ నుంచి నిన్ను ఏ శత్రువు కూడా బయటికి లాగలేడు. కాబట్టి ధర్మశాస్త్రము మనల్ని ఏం చేసింది? క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని పోయే విధంగా అది మనల్ని చేసి ఉన్నది. నిజమేనా? క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మంది బడా నాయకులు ఎప్పుడైతే అరెస్ట్ వారెంట్ అని ఇస్తారో వాళ్ళకి వెంటనే వాళ్ళు ఎక్కడికి పరిగెత్తారు? మధ్యవర్తి లాయర్ దగ్గరికి. ముందే జైల్లో పెట్టక ముందే వారు మధ్యంతరపు బెయిల్ తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఎవరి దగ్గర ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నది. ఆ యొక్క పోలీసు నిన్ను కస్టడీలో వేయకుండా ఉండాలంటే, పాతాళం నిన్ను వేయకుండా ఉండాలంటే నువ్వు వెంటనే మధ్యవర్తి దగ్గరికి వెళ్ళాలి. ఆయనే మన కొరకు ఆ సిలువలో మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వెల్లడి ఆయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన దేని యందు విశ్వాసము? ఆ యొక్క వాక్యమునందు విశ్వాసం. మనము వాక్యానికి విశ్వాసులమై ఉన్నాం. సంఘ శాఖలకు సిద్ధాంతాలకు మనము విశ్వాసులము కాము, కానీ వాక్యానికి మనం విశ్వాసులమై ఉన్నాం. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ. ఇది అసలు కథ. ఇప్పుడు నీవు అబ్రహాం కుమారునిగా మారాలంటే ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ. నీళ్ళలో పొందినాం సార్, అయిపోలేదా? మరి నీళ్ళలో బాప్తిసం పొందితే అదే ఒకవేళ ఒరిజినల్ అయితే ప్రభు రాత్రి భోజనాలు ఎగ్గొట్టేటట్టు చేసేది ఎట్లా? నిజ బాప్తిసమా అది? నిజంగా ఆ బాప్తిసంతోనే సరిపోతే నువ్వు ఏం చేసేవాడివి? నీవు ప్రతి ఆ ప్రభురాత్రి భోజనంలో నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తావు. అంటే నువ్వు ప్రతి ప్రభురాత్రి భోజనంలో ఉండట్లేవంటే దాని అర్థం ఏంటిది? నువ్వు క్రీస్తు యేసులోనికి ఇంకా బాప్తిసం పొందలేదు. నీవు ఇంకా అబ్రహాము కుమార్తెవు కావు, నీవు ఇంకా అబ్రహాం యొక్క కుమారుడవు కావు. ఆయన అన్నాడు, నేను నిన్ను కడగనీయడలా నాతో నీకు పాలు లేదు. ఇంకా ఆయన కడిగేది ఆపలేదు. ఆయన చెప్పండి, గొర్రెలేనా మీరు? గొర్రె అయితే ఏమనాల? ఏమంటే సార్ గొర్రె ఎట్లా అరుస్తుంది? మే అంటదా? గొర్రె మేక ఒకేలాగా అరుస్తాయి. అంటే మనం ఆమెను అంటున్నామంటే గొర్రె భాష అది. హల్లెలూయా. ఇప్పటికీ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? ఆయన తన యొక్క శిష్యుల యొక్క పాదాలను ఇంకా కడగడం మానలేదు. ఆయన నేను నిన్ను కడగనీయడల నాతో నీకు పాలు లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు కనుక నా పాదాలు కడగకపోతే నాకు అసలు ఆయనతో పాలు లేదు. అందుకొరకు ఆయన డానీలో ఉండి నా పాదాలు కడుగుతున్నాడు, ఆ డేవిడ్ పాల్లో ఉండి నా పాదాలు కడుగుతున్నాడు. ఆయన కడిగేది ఆ శరీరం కాదు కానీ దేవుడే ఇంకా కడుగుతున్నాడు. చెప్పండి, మనకు బాగా నోటెడ్ మాట ఏంటిది? యేసుక్రీస్తు నిన్న ఆ రోజు ఆయన పాదశుద్ధి చేసి ఈరోజు మానేశాడా?
సంఘ శాఖలు చెప్పినట్లుగా మొన్నసారి ఆయన స్వస్థతలు చేశాడు, ఈరోజు ఎక్కడ చేస్తాడు ఆయన అంటే ముసలోడు అయిపోయి శక్తి ఉడిగిపోయిందా? శారా అన్నట్టుగా నా యజమానుడైన అబ్రహాంతో నాకు సంతోషం కలుగునా, నా యొక్క మరి ముఖం అంతా ముడతలు పడిపోయింది, నా ఋతుస్రావం ఆగిపోయింది, నా యజమానితో నాకు సంతోషం కలిగి మళ్ళీ నేను బిడ్డలు కంటానా? అట్లేమన్నా ఆయన యొక్క బలం ఏమైనా ఉడిగిపోయిందా? ఆయన అన్నాడు, అబ్రహాం నువ్వు ఉండబట్టి ఆ శారా బతికిపోయింది, నువ్వు అడ్డు లేకపోతే ముసలి చచ్చేదే. హల్లెలూయా. చాలామంది స్త్రీలు ఎందుకు బతుకుతారంటే భర్తలను బట్టి. వాడు అడ్డు ఉన్నాడు కాబట్టి బతికిపోయినవు రాపో అంటారా లేదా? కొద్ది లోకంలో ఆ రోజు ఖచ్చితంగా దేవుడు చంపే తీరాలట. కానీ ఆమె అబ్రహాములో తన కుమారులో భాగమై ఉన్నది. శారాను చంపితే ఆయన తన కుమారుని బాధ పెట్టినోడవుతాడు కాబట్టి తన కుమారు నిమిత్తం ఆయన శారాను క్షమించాడు. ఆయన అప్పుడు అన్నాడు, శారా నవ్వనేలా? దేవుడేమో ఎందుకు నవ్వినావని అంటే ఆమె నేను నవ్వలేదంటుంది. దేవుని ముఖం మీద అబద్ధం ఆడిందా లేదా? అయినా సరే అబ్రహామును బట్టి దేవుడు ఆమెను క్షమించాడు. యెహోవానగు నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా? ఏమో సార్, మీ దేవుడు నన్ను బతికిస్తాడా లేదా? నా నడువు ఇరిగింది, నా ఎముక ఇరిగింది, నువ్వు నమ్మితే బాగు చేస్తాడు ఆయన. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. వాళ్ళందరూ ఆయన దగ్గరికి రాగానే రాంట్రా నేను ప్రార్థన చేస్తారా రా ఊరాబ్బా షాబా అట్లా అనేవాడు కాదు ఆయన. ఆయన దగ్గర పరిగెత్తుకొని రాగానే, నేను నీకు ఏం చేయాలని అనుకుంటున్నావు? అయ్యా నాకు కళ్ళు కావాలా? అయితే అది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా? అవును ప్రభు నేను నమ్ముతున్నాను. అయితే నీ నమ్మిక చొప్పున జరుగునుగాక. ప్రార్థన కూడా చేయలేదు ఆయన, వెళ్ళిపోమన్నాడు ఆయన. అయితే ఎక్కడ ఉంది లోపం? ఇప్పుడు నమ్మే దగ్గర ఉన్నది. నువ్వు నమ్మాలంతే. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే ఆ ఎముకలను ఆయన కట్టగల దేవుడు, ఆయన స్వస్థపరచగల దేవుడు, ఆయన నిన్ను లేవనెత్తగల దేవుడు, ఆయన నువ్వు సంపూర్ణంగా నమ్మాలి. హల్లెలూయా. సగం మంత్రగాడిని నమ్మి, సగం దేవుడిని నమ్మి, సగం బంధువుల మాట విని కన్ఫ్యూజన్లో ఉంటే దేవుడు నీ దగ్గరికి రానే రాడు. ఆయన ప్రభువా నీవు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. హల్లెలూయా. ఆ గుడ్డివాడిని కూడా ఆయన ఏమన్నాడు? ప్రభువా అని అరిచినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, నేను నిన్ను ఏం చేయాలి? ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను, అయితే అది నేను నీకు చేయగలను, నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభు, అయితే వెళ్ళిపోమని అన్నాడు ఆయన. ఆయన పోతా ఉంటే దారిలోనే కళ్ళు తెరవబడ్డాయి, ఆయన చూడగలిగాడు. ఆయన ఏ విధంగా? నమ్మిక చొప్పున, నమ్ముట వలన. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తును ఆ రోమా సైనికులు ఒక ఏమీ లేని ఒక మామూలు మనిషిగా చూశారు. ఇతడు ఒక సామాన్య మానవుడు అనుకున్నారు. కానీ ఆ సమరయ స్త్రీ ఆయన మెస్సయ్యగా చూసింది. ఆ పేతురు ఆ యొక్క సర్వోన్నతుడైన దేవునిగా చూశాడు. నిజమేనా? ఆ యొక్క నతానియేలు, ప్రభువా నీవే ఇశ్రాయేలు రాజువు, క్రీస్తు అని అన్నాడు ఆయన. కానీ వారైతే ముఖం మీద కొట్టి ఉమ్మి వేసి ఈయనట క్రీస్తు అట అని చెప్పి ఎగతాళి చేశారు. వారు చూసే చూపులోనే తేడా ఉన్నది. నువ్వు ఆయనను ఏ కోణంలో చూస్తే కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమంటారు? ఆయన గొప్ప విప్లవకారుడు. విప్లవకారుడా? ఏ విప్లవం సార్? విప్లవకారుడు కాదు ఆయన. హల్లెలూయా. ఆయన మానవులందరి విమోచకుడు, ఆయన మానవులందరి రక్షకుడు, ఆయన మనని శాపంలో నుంచి విడిపించేదానికి వచ్చిన గొప్ప విమోచనకర్త ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే ఈ విమోచనను అంగీకరించిన వారందరూ ఈరోజు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకొరకే మన ఇష్టమును మనము తాకట్టు పెట్టేశాం. ఎక్కడ? దేవుని పాదాల దగ్గర. ఇక మన ఇష్టం కాదు, ఇప్పుడు కేవలం ఆయన చిత్తం మాత్రమే. అందుకొరకే యేసుక్రీస్తు తన్ను తాను తండ్రి చిత్తానికి ఆయన సమర్పించుకున్నాడు. ఆయన ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? యేసుక్రీస్తు యొక్క చిత్తానికి సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి. ఎంతమంది ఇష్టపడతారు? దేవునికి సమర్పించుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు?
అయితే మీరు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు. నిజమేనా? ఇప్పుడు ఎవరైతే నిజమైన అబ్రహాం సంతానము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును అంటే ధరించుకొని ఉన్నారు. అందరంటే బాప్సం పొందకుండా యేసుక్రీస్తు నామములో బాప్సం కాదు, అది మంచిదే. ఆ బాప్సం ఎందుకు కొరకు ఉన్నదంటే రాబోయే మరొక బాప్సం కొరకు. యోహాన్ ఏమన్నాడు? మరి నేను కేవలం నీళ్ళలో ఇస్తున్నాను, కానీ ఈ బాప్సం అనేది దేని కొరకనంటే మరొక బాప్సం పొందేదానికి. నా వెనుక వచ్చేవాడు ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మను మీకు బాప్సం ఇస్తాడు. సార్ మాకు యోహాన్ ఇచ్చిండని చెప్పి సంబరపడేది కాదు. ఆయన వచ్చినప్పుడు మీరు ఆయన దగ్గర అగ్ని బాప్సం పొందాలి. అందుకొరకే పౌలు గారు కూడా ఏమన్నాడు? యోహాను మారు మనసు కొరకు ఇచ్చాడు, అయితే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందాలంటే యేసుక్రీస్తు నామములో బాప్సం పొందాలి. అది దేని కొరకు? అది నీవు పరిశుద్ధాత్మ కొరకు వేచి చూస్తున్నావనే దానికి. ఇప్పుడు టికెట్ తీసుకున్న వ్యక్తి ఆ రైల్వే స్టేషన్లో కూర్చొని దేని కొరకు ఎదురు చూస్తాడు? ఆ ట్రైన్ కొరకు. అలాగనే ఇప్పుడు మనం వేచి చూచుట దేని కొరకు? యేసుక్రీస్తు నామములో బాప్సం పొందామంటే మనం పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి చూడాలి. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మనం ఆయన విడిచిపెట్టకూడదు. ప్రభువా, నాలో ఈ తప్పుడు కార్యాలు జరగడానికి గల కారణం నువ్వు లేనందునే కదా, అయితే నువ్వు నాలోనికి రావాలి. నీ అవసరత నాకెంతో ఉన్నది ప్రభువా అని నీవే గుర్తించి, అరే ప్రాణం ఎట్టెట్లో అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? వీనికి డాక్టర్ ఏం సార్ అవసరత ఎట్లెట్లో అవుతున్నదంటే ఇప్పుడు ఏం చేయాలా? డాక్టర్ దగ్గరికి పోవాలి. అలాగనే మనం ఎట్టెట్టో చేస్తున్నామంటే మనకి ఎవరో కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి, ఆ యొక్క గొప్ప పరమ వైద్యుడు మనకు కావాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును చూడండి. ఉన్నారు. ఇక్కడ కూర్చున్న చిన్న బాలురు మొదలుకొని ముసలి వారి వరకు ఇప్పుడు అందరూ ఏ బాప్సం పొందాలని దేవుడు కోరుతున్నాడు? క్రీస్తు యేసులోనికి మనం బాప్సం పొందాలి. అదే పరిశుద్ధాత్మలోనికి, అదే అగ్నిలోనికి. ఇప్పుడు అందరూ పొందాలని అంటున్నాడు ఆయన. పాస్టర్ ఒక్కడని చెప్పలేదు, సంఘ పెద్ద ఒక్కడని చెప్పలేదు, కానీ స్త్రీలు పురుషులను భేదం లేకుండా ఇప్పుడు క్రీస్తు యేసులోనికి మనమందరం బాప్సం పొందాలి. బాప్సం పొందితే ఈ నాలుక ఇక వదురుబోతు మాటలు మాట్లాడదు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడదు. ఇక ఈ కళ్ళు ఇక సినిమాలకు ఇష్టపడవు, సీరియల్కి ఇష్టపడవై. సీరియల్ గురించి మాట్లాడడానికి సిగ్గుండాల కొద్దిగన్నా. అమ్మాయి నిన్న ఎక్కడ ఆగింది కథ? వాడు పెళ్లి చేసుకున్నాడా వదిలేసిండా? అవునవును, నిన్ను వదిలేసే దినం దగ్గర పడ్డది. ఏం పేదరి గారు, నిన్న సీరియల్ ఏం జరిగింది? పెళ్లి చేసుకున్నాడా వదిలేసిండా? దీని గురించి మనం మాట్లాడుకునేదానికి గొప్ప కథ, ప్రేమ కథ స్టోరీ మన దగ్గర ఉంది. గొప్ప కుటుంబ చిత్రం, నేడే త్వరపడండి. ఇదేనా? దీనికి మించిన ప్రేమ కథ ఇంకోటి ఉందా? ఇది అద్భుతమైన కథ. అందులో నీవు నేను ఉండుట దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనమందరం ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందాలి. ఈ అన్యజనులకును అబ్రహాముకు చేయబడిన వాగ్దానమునకు మధ్యలో క్రీస్తున్నాడు. నీవు అబ్రహాం యొక్క స్థానానికి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళలేవు. ఎట్టెళ్తావు? మధ్యవర్తి ఉన్నాడు మధ్యలో. హల్లెలూయా! అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గం అన్నాడు ఆయన, నేనే జీవము సత్యము అన్నాడు ఆయన. నీవు క్రీస్తు ద్వారానే అబ్రహాం యొక్క సంతానంగా మార్చబడగలవు. ఇక వేరే గత్యంతరం లేదు నీకు. ఇక నీవు క్రీస్తును ధరిస్తేనే, పౌలు గారు అంత స్పష్టంగా రాస్తున్నాడా, నీవు క్రీస్తును ధరిస్తేనే అబ్రహాం సంతానంగా ఉంటావు. కాబట్టి స్త్రీలు ఇష్టపడుతున్నారా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. ఇప్పుడు అబ్రహాం సంతానంగా ఉండాలంటే అందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని. గ్రీసు దేశస్థుడు అంటే అర్థము అన్యజనులు అని. గ్రీకులు ఎవరంటే అన్యజనులు. యూదుడని లేదు, అన్యజనుడని లేదు. ఎవరైనా సరే క్రీస్తును ధరిస్తేనే అబ్రహాం సంతానం అవుతారు. హల్లెలూయా! అందుకొరకే
యూదులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు, సమరయులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు, అన్యజనులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితేనే చెప్పండి నువ్వు క్రీస్తును ధరిస్తావు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకుండా నువ్వు క్రీస్తును ధరించలేవు. అందుకే ఆ రోజు యూదులు యేసుక్రీస్తు నామములో, అన్యజనులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈరోజు సంఘశాఖలు ఎవడ్రా చెప్పింది? ఏమక్కర్లే, తండ్రి కుమార పితా పుత్ర నామైనా పర్వాలేదు, యేసుక్రీస్తు నామైనా పర్వాలేదు, పో. అట్లా పోతే నీకు పాతాళం తప్ప మరొక దిక్కు లేదు నీకు. కానీ యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవుడు నీలోనికి పరిశుద్ధాత్ముడుగా వచ్చి నీలో నివాసం చేస్తాడు. ఆయన నీకు ఆయన మంచి జీవితాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఏదైనా సంఘ పెద్ద ఒక మాట చెప్పాడు అనుకోండి, నేను చెయ్యను అని అంటదా క్రీస్తు ఆత్మ? సంఘ పెద్దలు ఎవరు? సంఘానికి రక్షక భటులు అన్నాడు ఆయన. దేవుని యొక్క సంఘాన్ని కాపాడేవారు. కాబట్టి క్రీస్తు ఆత్మను కలిగిన ఈ బాలుడు గాని బాలిక గాని సంఘ పెద్దకు వ్యతిరేకంగా మాట్లాడగలదా? ఒకవేళ మాట్లాడుతున్నారంటే వారిలో ఎవరు లేరు? క్రీస్తు లేడని అర్థం, వారు తిరిగి జన్మించలేదని అర్థం. చదవండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, లేదు. దాసుడని స్వతంత్రుడని లేదు, స్వతంత్రుడని లేదు. పురుషుడని స్త్రీ అని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఇప్పుడు కట్టగట్టుకొని మనమందరం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాల్సిందే. ఆ తర్వాత క్రీస్తును మనం ధరించాల్సిందే, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందాల్సిందే. కానీ ఈరోజు బుద్ధి లేని వాళ్ళు యూట్యూబ్లో కూర్చొని పనికి మాలిన డిబేట్లు చేసే వదురుబోతు మాటలు చెప్తే మేము దేవుని బిడ్డలం అనుకుంటున్నారు. కానీ పౌలు గారు అట్లా చెప్పలే. నీవు ఎవడువైనా సరే, స్త్రీవైనా పురుషుడవైనా, నిజమేనా, నువ్వు తప్పకుండా క్రీస్తును ధరించాలన్నాడు ఆయన. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తును ధరించిన మనము చక్కగా దేవుని వాక్యం కొరకు మనం జీవిస్తాం, ఓపికతో మనం ఉంటాం, ఓర్పుతో మనం ఉంటాం. హల్లెలూయా. మీరు క్రీస్తుతో సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి. ఇప్పుడు ఎవరి పక్షం వహించాలి మనం? క్రీస్తు పక్షం. అదేనా సార్ చదివింది? మీరు క్రీస్తు సంబంధులైతే. క్రీస్తు ఎవరు? ఇప్పుడు వాక్యం ఆయన. క్రీస్తు ఎవరు? వాక్యము. మనము వాక్య సంబంధులమైతే క్రీస్తు అంటేనే వాగ్దానం సార్, వాగ్దానము ఆయనే. మీరు వాగ్దాన సంబంధులైతే, క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి. పౌలు గారు రాస్తున్నాడా? మీరు అసలు క్రీస్తు సంబంధులైతేనే అప్పుడు మీరు అబ్రహాం సంతానంగా మార్చబడతారు. కాబట్టి లాజరు చనిపోగానే ఎవరి ఒడిలోకి పోయాడు చెప్పండి? ఎందుకు? ఆయన అబ్రహాముకే వాగ్దానం చేశాడు ఆయన. మనం ఎవరైనా సరే అబ్రహాం యొక్క సంతానంగానే ఎన్నిక చేయబడతాం. అందుకొరకే ఆ లాజరు లేదా ఆ ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, విశ్వాసులందరికీ తండ్రి అబ్రహామే. కాబట్టి నువ్వు క్రీస్తు ద్వారానే అబ్రహాం యొక్క సంతానం. చదవండి, అదే మాట చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే మొదటగా నువ్వు ఏ సంబంధిగా మారాలి? వాక్య సంబంధిగా మారాలి, క్రీస్తు సంబంధిగా మారాలి. ఏం సార్ ఇవన్నీ మాకెందుకు? అక్కడెక్కడో అదేదో సంఘంలోట మరి జుట్టు కట్ చేసుకున్నా ఏం కాదట, లెగ్గిన్ చేసినా ఏం కాదట, మూతికి ఎర్రగా పూసుకున్నా ఏం కాదట, ఏది ఏం చేసినా ఏం కాదట. అక్కడికి పోతారంటే పో, అది నీ కొరకు నిర్ణయించబడిన పాతాళం అది. కానీ పౌలు గారు అన్నిటిని అనుమతించట్లేడు ఆయన. క్రీస్తు సంబంధులు మాత్రమే అబ్రహాం సంతానం అంటున్నాడు ఆయన. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేనికి వారసులం మనం? చెప్పండి. పరలోక రాజ్యానికి వారసులం మనం. ఈ భూమికి వారసులం మనమే, ఆ జీవానికి వారసులం మనమే. ఇదిగో ఆయన నిత్య జీవాన్ని ఆయన ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఎవరికి ఇస్తాడు? ఆయన కేవలం వారసులకే ఇస్తాడు. ఆయన దేవుడు కలిగి ఉన్న ఆశ ఏంటిది? నిత్య జీవమే
ఆయనకు ఆశ ఉన్నది. ఆశ ఎవరికి ఇస్తారు? వారసులకు మాత్రమే ఇస్తారు. మనం దేనికి వారసులం? మనం నిత్య జీవానికి వారసులం. ఆ ప్రకారమే చదవండి, వారసులై ఉన్నారనే మాట చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అయిపోయింది. వాక్యం కంప్లీట్ అయిందా? అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మరి ఒక మాట నేను చదివి ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును. ఇప్పుడు ఇది ఎవరికి ఉంది? ఇది అది జాలిగల మనసును దయాళుత్వమును. ఇప్పుడు మనం దయామయుడు అని అంటాం. ఎవరిని? దేవుణ్ణి మనం అంటాం. ఆయన జాలిగల దేవుడు అని మనం అంటాం. కాబట్టి జాలి అనేది మనకు ఎక్కడి నుంచి వస్తున్నది? దేవుళ్ళ నుండి మనకు వస్తున్నది. హల్లెలూయా. జాలిగల మనసును దయాళుత్వమును వినయం ఎవరిలో ఉంది అసలు? ముందుగా చెప్పండి. యేసుక్రీస్తు వినయమును కలిగి ఉన్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉన్నవాడైనందున అంగీకరించబడెను. ఆయన రోదన చేతను కన్నీళ్ల చేతను ఆయన భయభక్తులు గలవాడై ఉన్నందున అంగీకరించబడెను. అదే వినయమై ఉన్నది. వినయము విధేయత అంటారు కదా. వినయం అంటే మనల్ని పిలిచిన వానికి మనం నమ్మకంగా ఉండుట. యేసుక్రీస్తు ఆ తండ్రి అయిన దేవునికి ఆయన నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఈ జాలి యొక్క మనస్సు, దయాళుత్వము యొక్క వినయము, ఈ క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఇవ్వబడిన అలంకరణలు. ఇవి నిజమేనా? జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయమును, సాత్వికమును. నేను సాత్వికుడను అన్నాడా? నా కాడిని మీ పైన వేసుకొని దాన్ని నేర్చుకుని అన్నాడు. నా కాడి తేలికైనది అన్నాడు. కాబట్టి క్రీస్తును మనం ధరించి ఎట్లున్నాం? కుక్కలాగా ఇస్తరాకుల దగ్గర కుక్కలు కొట్లాడుకుంటాయి చూడండి. అది అరవా, ఇది అరవా, బేవ్ బేవ్. ఇప్పుడు దాన్ని సాత్వికం అంటారా? గొర్రె ఎప్పుడైనా కుక్కలాగా అరిచిద్దా సార్? దాన్ని మీరు ఎంతైనా కొట్టండి, అది తన యొక్క స్వరాన్ని మారుస్తుందా? చెప్పండి. యేసుక్రీస్తుని ఆయన ఎంతగా నలగొట్టాడు చెప్పండి. ప్రాణం పోయేంతగా నలగొట్టాడా? కానీ ఆయన తన స్వభావానికి విరోధంగా మాట్లాడా? కానీ రోజు క్రీస్తే నాలో ఉన్నాడు, వర్తమానం మాది, ప్రవక్త మావాడు అని నువ్వు చెప్పుకొని నీ లోపల ఆ జాలి మనసు లేదు, దయాళుత్వం లేదు, వినయం లేదు. నిజంగా వినయం అంటే పాస్టర్కు వినయం చూపించాల్సిన అవసరం లేదు. మనం పాస్టర్కు లోబడుతున్నామంటే ఎవరికి లోబడుతున్నాం? దేవునికే మనం లోబడుతున్నాం. హల్లెలూయా. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇప్పుడు ఆయన తన సమయం కొరకే వేచి చూశాడు. ఆయన అన్ని ఒకే రోజు చేయగలడు. ఆయన చేస్తాడా? చేయలేడా? జక్కైను, సమరయ స్త్రీని, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ హోల్సేల్గా ఒకే రోజు మార్పు చేసి ఆయన వెళ్ళిపోగలడు. కానీ ఇప్పుడు ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు, ఓపికని కలిగి ఉన్నాడు. తండ్రి యొక్క సమయం వచ్చేంత వరకు ఆయన ఓపికతో కనిపెట్టాడు. కానీ మనకు మాత్రం ఏదైనా కార్యం జరగకపోతే వెంటనే మనం జెండా ఎత్తేస్తున్నాం. మనలో దీర్ఘశాంతం లేదు. అయితే దేవుడు మనలో ఉన్నాడనే దానికి ఇవన్నీ సూచనలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరిలో ఉంటాయట? దేవుని చేత
ఏర్పరచబడిన వారిలో మాత్రమే. వాగ్దానాలు అందరికీ కాదు సార్, కేవలము ఏర్పరచబడిన వారికి మాత్రమే. క్రీస్తు ఎవరిలోకి వస్తాడు, ఎవరిలోకి రావాలని అనుకున్నాడు ఆయన, వారిని ఆయన ముందుగా ఎన్నుకున్నాడు ఆయన. కాబట్టి వారిలో మాత్రమే తన గుణ లక్షణాలను కనబరుస్తాడు ఆయన. ఆ జాలి, ఆ దయాళుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడేమో పౌలు గారు క్రీస్తును ధరించమన్నాడు, ఇక్కడేమో వీటిని ధరించమన్నాడు. అంటే ఏంటిది? ఇవి ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ క్యారెక్టర్ వేరు, క్రీస్తు వేరు కాదు. క్రీస్తును ధరించుటయే ఇవన్నీ మనం ధరించుట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎంతమంది క్రీస్తును ధరించాలని ఆశ కలిగి ఉన్నారు? మీరు క్రీస్తును ధరిస్తేనే ఆ పక్షమందు మీరు అబ్రహాం యొక్క సంతానమై ఉన్నారు. వారికే వాగ్దానం చేయబడింది, వారు మాత్రమే వారసులై ఉన్నారు. వారసులకు మాత్రమే ఆయన నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు ఆయన. దేవుడు ఈ మాటలను మన హృదయంలో ఫలింపజేయును గాక.